ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వకమైన మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మరి ఒక విశేషణ సంతరించుకుంది. యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని తలంచుకోవడానికి, యేసుక్రీస్తు యొక్క త్యాగఫలాన్ని మరొకసారి మనం రుచి చూచి కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఆధిక్యత అని చెప్పుకోవాలి, శ్రేష్టమైన సమయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడ చూడని ప్రేమని యేసుక్రీస్తు సిలువలో మన కొరకు ఆయన చూయించాడు. మనం ఎక్కడ వినని చూడని మాధుర్య ప్రేమను మనం పొందుకున్నాము. మనల్ని కన్నవాళ్ళు కొన్నవాళ్ళు కొంతవరకే. అయితే మితిలేని ప్రేమను యేసుక్రీస్తు సిలువలో ఆయన మన కొరకు ప్రత్యక్షపరిచాడు. కొలత లేని ప్రేమ. ప్రేమ అనేది పవిత్రమైనది, ప్రేమ అనేది నిష్కాపట్యమైనది, ప్రేమ అనేది పరిశుద్ధమైనది, నిష్కళంకమైనది. అలాంటి పవిత్రమైన ప్రేమని యేసుక్రీస్తులో మనం చూడగలుగుతాం. గనుక ఆ ప్రేమ మన కొరకు ఎంత త్యాగం చేసింది అనంటే, తన కొరకు తాను ఏం మిగిల్చుకోలేదు, తన స్వార్థం కొరకు ఏది కూడా చూసుకోలేదు. తనకు తాను ఆ ప్రేమ అప్పగించుకుంది మన కొరకు. చూడండి, ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే ఆ ప్రేమించిన ఆ వ్యక్తిలో మనం ఏం చూస్తామో అనంటే క్షేమాన్ని చూస్తాం. అవును కదా? మనము ప్రేమించిన ఆ వ్యక్తి క్షేమంగా ఉన్నాడని తెలిస్తే అంతకు మించిన సంతోషం మనకు మరొకటి లేదు. ప్రేమకు నిదర్శనమే త్యాగం. త్యాగం లేని ప్రేమే కాదు. గనుక మనం ప్రేమించిన ఆ వ్యక్తి క్షేమముగాను సుభిక్షగాను వర్ధిల్లుతూ వికసిస్తున్నాడు అనంటే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. అలాగుననే యేసుక్రీస్తు మన కొరకు బలి అయిపోవడానికి కారణం, తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించాడు. వాక్యంలో కూడా మనం చదువుతాము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు అనడానికి నిదర్శనం, తన సొంత కుమారుని ఆయన బలిగా ఇచ్చేశాడు కదా. మనం ప్రభువుని ప్రేమిస్తే, మన ప్రభువుని గాఢంగా ప్రేమిస్తే, ఆయన కొరకు మనం ఏమి చేయడానికైనా వెనుతిరుగము. తండ్రి అయిన దేవుడు చూడండి, మనల్ని ప్రేమించాడు, తన సొంత కుమారునినే మన కొరకు ఆయన బలి చేసేసాడు, బలిగా ఇచ్చేశాడు. మనం ప్రభువుని ప్రేమిస్తున్నాం, దేవుని ప్రేమిస్తున్నామని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆ ప్రేమలో క్రియ కనిపించాలి. కానీ పరిశీలించుకుంటే మనం ఏమి ఇవ్వగలమో ఆయనకి అంటే, మనం అంత ప్రేమను ప్రత్యక్షపరచలేకపోతున్నామని శిరస్సు వంచక తప్పదు. అంత ప్రేమను మనం చూపించలేకపోతున్నామని మనల్ని మనం విమర్శించుకోక తప్పదు. ఎందుకంటే అంత విశాలమైన ప్రేమ మనలో ఇంకా సంపూర్ణం కాలదని ఒప్పుకోవాలి. ఏదో ఆరాధన చేస్తున్నాము, స్తుతిస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, ఇవన్నీ మన స్వలాభం కొరకే. నాకు మీరు సమాధానం చెప్పండి. మన వాక్యం చదివేది ఎవరి కొరకు? దేవుని కొరక, మన కొరక? అందరు నోళ్ళు తెరిచి మాట్లాడచ్చు. మన కొరక, దేవుని కొరక? మన వాక్యం చదివేది మన కొరకు. మనం ప్రార్థన చేసేది ఎవరి కొరకు? ఆయన కొరక, మన కొరక? చెప్పండి. మన కొరకు. మనం దేవుని సన్నిధికి వచ్చేది ఆయన కొరక, మన కొరక? మన కొరకు. సరే, మనం అభివృద్ధి చెందేది ఆయన కొరక, మన కొరక? చెప్పండి. మన కొరకే. మరి అన్నీ మన కొరకే చేసుకుంటున్నాం కదా, మరి ఆయన కొరకు ఏం చేస్తున్నాం? నథింగ్, ఏం లేదు. అన్నీ మన కొరకే మనం చేసుకునేది. నీ గుప్పిలు విప్పి నీవు దేవునికి ఒక కానుకగా ఏమన్నా సమర్పించినా కూడా మన కొరకే. ఎందుకంటే విత్తువాడు పంటను కోస్తాడు. మనం విత్తినప్పుడు పంట కోస్తాం, పంట కొయ్యాలి కదా,
పంట రావాలి కదా అని విత్తుతున్నాం అంతే. అది కూడా మన కొరకే. అంటే మనం దేవుని కొరకు చేసేది ఏమీ కూడా లేదు. ఒక్కటి ప్రభు అడుగుతున్నాడు, అదేంటంటే నేను మీకు ఇంత చేశాను, మీరేం చేయగలరు అన్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం, నైనా నేను ఏమిచ్చి కాదు, నన్ను నేనే, అంటే నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరం, నన్ను నేనే నీకు అప్పగించుకొనుచున్నాను. ఎందుకంటే నిన్ను నీవుగా నా కొరకు అప్పగించుకున్నావు గనుక నన్ను నేనుగా నీ కొరకు అప్పగించుకుంటున్నాను అనే ఒక సమర్పణ స్థితికి ఇక్కడ కూడి ఉన్న వారందరూ కూడా రావాలి. ఏదో 40 రోజులు భక్తి చేసినంత మాత్రాన కాదు, ఏదో సిలువ ధ్యానం అని చెప్పి గుడ్ ఫ్రైడే రోజు కాసేపు కూర్చొని ఆ 7 మాటలనే తలంచుకున్నంత మాత్రాన కాదు. ఆ 7 మాటల యొక్క సారాంశం ఏంటంటే నిన్ను నీవు దేవునికి పూర్ణంగా అప్పగించుకోవడానికి. మనము 7 మాటలు తలంచుకొని ధ్యానించుకొని ఆ తర్వాత నిన్ను నీవుగా ప్రేమించుకొని, నిన్ను నీవు ప్రేమించుకొని స్వార్థప్రియుడివై నువ్వు తిరిగి వెళితే ఆ 7 మాటలు నీలో క్రియ చేయలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొంతమంది మనలో చాలామంది చూడండి, గంటన్నర సేపు వాక్యం చెప్తుంటే వింటారు, విని ప్రార్థన చేసుకుందాం సమర్పించుకుందాం అని అనగానే లేచి సంకలో బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కొంతమంది, అందరు కాదు, కొంతమంది. ఆ గంటన్నర మాటలు, గంటన్నర పరిశుద్ధాత్ముని యొక్క ప్రయాస ఎవరి కొరకు మరి? అలాగే ఆ 7 మాటలు తలంచుకొని యేసుప్రభు శిలువ ధ్యానించుకొని మీరు ఒక పూర్ణమైన సమర్పణ కలిగిన వారు కాకుండా వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆయన శిలువలో చూపిన క్షమ, శిలువలో చూపిన ప్రేమ, శిలువలో చూపిన దీవెన, శిలువలో చూపిన బాధ్యత, శిలువలో చూపిన ఆక్రందన, శిలువలో చూపిన సంపూర్ణత, ఇవన్నీ 7 మాటల్లో ఉన్నవే. నేను కొత్తగా ఏం చెప్పట్లే. అవి మనం అన్వయించుకొని వాటి వలన మనలో ఒక పరివర్తన కలగకపోతే, మార్పు లేకపోతే ఆ మాటల యొక్క ఆంతర్యం నీవు ఇంకా గ్రహించలేదని చెప్పుకోవాలి. ఆ మాటల యొక్క ఆంతర్యానికి నీ మనసు ఇంకా అప్పగించలేదని చెప్పుకోవాలి. ఆ నిలువెచ్చని స్థితిలో నుంచి, ఆ నామకార్థపు అనుభవాలలో నుంచి, ఆ సాంప్రదాయ పద్ధతులలో నుంచి మనం బయటకు రావాలి. మనకై మనం యేసుక్రీస్తు మన కొరకై చేసిన ఆ బలియాగము యొక్క ఆంతర్యాన్ని గ్రహించిన వాళ్ళం కావాలి. కుటుంబంలో కొంతమంది ఉంటారు పిల్లలు, వాళ్ళు చాలా కృతజ్ఞులై ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళకి చేసిన ఆ యొక్క శ్రమ వాళ్ళకి తెలుసు. తల్లిదండ్రులుగా వాళ్ళు పడరాని పాటలు పడి వాళ్ళని ఎంత ప్రేమించి పెద్ద చేశారు, ఎలా పోషించారు, వాళ్ళకి ఎలా సమృద్ధిని కలిగించాడు అన్న మానిటర్స్ నాకు వినిపించట్లే. మానిటర్స్ ఎంత త్యాగం చేశారు అనేది వాళ్ళు కనులారా చూశారు కనుక, వాళ్ళు అర్థం చేసుకున్నారు కనుక జీవితాంతం ఆ తల్లిదండ్రులని గౌరవిస్తారు, ప్రేమిస్తారు, వాళ్ళకి కృతజ్ఞులై బ్రతుకుతారు. ఆ తల్లిదండ్రుల యొక్క త్యాగాన్ని గుర్తించని వాడు తల్లిదండ్రులను గుర్తించి వాళ్ళని ప్రేమించి వాళ్ళని గౌరవించలేడు. వానికి ఆ త్యాగ ఫలం తెలియదు. మనం అలాంటి వాళ్ళం కాకూడదు. యేసుక్రీస్తు మన కొరకు త్యాగమైపోయాడంటే ఆయన త్యాగం ఎంత గాఢమైనది అనేది మనం గుర్తించి దానిని పరిశీలించి అర్థం చేసుకోగలిగిన విశాలమైన మనస్సు కలిగిన వారమై మనం ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. మీకు కొన్ని మాటలు చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మనమేమి 3 గంటల వరకు కూర్చొని యేసుప్రభు 3 గంటల దాకా సిలువలో ఉన్నాడు గనుక మనం కూడా ఇక్కడ 3 గంటల దాకా ఉందామని అనుకోవాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ఆయన సిలువలో ఆ బలియాగం, యేసుక్రీస్తు ఆ యొక్క త్యాగ ఫలితం మనం ఈ రోజున అందరికీ తెలిసిందే, కొత్తేమీ కాదు. యావత్ ప్రపంచం ఆయన బలియాగాన్ని గురించి కొనియాడుతుంది. అయితే ఎందుకు ఆ బలియాగం వలన జరిగిన కార్యం ఏంటి, ఆ బలియాగం వలన జరిగిన అనుభవాలు ఏంటి అని ఒక 2-3 మాటలు నేను మీతో చెప్తాను. మొదటి మనం చదివితే రోమపత్రికలో పరిశుద్ధుడైన పౌలు రోమపత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం
3-4 వాక్యాలని చదువుతారు, విందాం. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము అంటే సిలువలో యేసయ్య యొక్క యాగం, సిలువలో యేసయ్య యొక్క త్యాగం, సిలువలో యేసయ్య యొక్క బలియాగం ఏంటి అనంటే దేని కొరకు? అది ఏం చేసింది అనంటే మనకు పాప పరిహారము కలిగించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం కలిగించిందండి? పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. గమనించాలి, ఇక్కడ పాప పరిహారము నిమిత్తము పాప శరీరముతో ఆయనను పంపి. ఈ శరీరం అట ఏ శరీరం అట? ఇది చెప్పండి, ఏ శరీరం అట? పాప శరీరం అట. ఈ పాప శరీరంతో యేసుక్రీస్తుని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించాడట. ఎందుకు పంపించాడు అనంటే ఈ శరీరములో జీవించుచున్న పాపపు బీజాన్ని ఆయన పరిశుద్ధత వలన, ఆయన మరణము వలన ఆ మరణపు ముళ్ళుని, ఆ పాపపు బీజాన్ని తుంచివేయడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని పాప పరిహారము నిమిత్తమై ఈ లోకానికి పంపించాడట. అంటే యేసుక్రీస్తు యొక్క బలియాగము ఏం సూచిస్తుంది? యేసుక్రీస్తు యొక్క బలియాగం మనకు ఏం సంపాదించింది అనంటే మనకు పాపం కలిగింది. ఈ శరీరంలో జీవించుచున్న పాపం, శరీరంలో నివసిస్తున్న పాపం, మనల్ని నడిపిస్తున్న పాపం, మనల్ని జయిస్తున్న పాపం, మనల్ని మార్చుకున్న పాపం మరి మనలో నుంచి విడిపించబడాలి, మనలో నుంచి దూరం కావాలి. ఆ పాపంలో నుంచి మనము విడిపించబడి విమోచించబడాలి, దానికి పరిహారం చెల్లించబడాలి. దాని కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఒక శరీరాన్ని అమర్చాడట. కుమారుడైన యేసుక్రీస్తుకు శరీరాన్ని అమర్చకపోతే తండ్రి అయిన దేవుడు రావచ్చు కదా అని అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, దేవుడు అనే పదానికి అదృశ్యుడు అనే మాట మనం గుర్తించాలి. దేవుడు అనే పదానికి ఆయన ఆకారంతో ఉన్నవాడు కాదు, ఆయన రక్తమాంసములు కలిగిన వాడు కాదు, ఆయన అదృశ్యుడు, ఆయన అనంతుడు, ఆయన సర్వాంతర్యామి దేవుడు. అవును కదా? మనుషులను ఎవరైనా ఈయన దేవుడు అంటే అది అబద్ధం. అయితే దేవుడు అనే ఆ అదృశ్యుడు ఏం చేశాడు? ఇప్పుడు మానవాళికి విమోచన ఎందుకు కన్యక గర్భాన ఆయన పుట్టవలసి వచ్చింది? కన్యక గర్భానే ఆయన ఎందుకు ఉద్భవించవలసి వచ్చింది? మనలాగా ఆయన కూడా ఒక తల్లికి ఒక తండ్రికి జన్మించి ఉండవచ్చు కదా అనంటే యేసుక్రీస్తు అనే ఆ శరీరములో పవిత్రమైన రక్తం కావాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు అనే ఆయన శరీరంలో పరిశుద్ధమైన రక్తం కావాలి. ఆయన కూడా ఒక తల్లికి ఒక తండ్రికి జన్మించిన వాడై మన వలే ఆయన దిగివచ్చి ఉంటే, మన వలే ఆయన జన్మించి ఉంటే ఆయన మన పాపముల నిమిత్తమై పరిహారం చెల్లించేవాడు కాదు. ఆయన శరీరంలో ఒక పవిత్రమైన రక్తం కావాలి గనుక, ఆయన శరీరంలో నిష్కలంకమైన ఒక రక్తం ఉండాలి గనుక, మన పాప విమోచన కలిగించాలి గనుక కన్యక గర్భాన యేసుక్రీస్తు పుట్టాడు. ఆమేన్, ఆమేన్. ఆ కన్యక గర్భాన యేసుక్రీస్తు జన్మించి ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన ఆయన రక్తము చేత మనకేం కలుగు చేశాడు అంటే పాప పరిహారం కలిగిందంట. ఈ పాప పరిహారం కలిగించడానికి ఆ పాప శరీరం అందు ఈ లోకానికి వచ్చి ఇప్పుడు యేసుక్రీస్తు శ్రమలను గూర్చి మనం తలంచుకోవాలి. ఆయన మనవలే శరీరధారి అయి ఈ లోకానికి దిగువచ్చి, మనవలే అంటే అర్థం ఏంటంటే మనకు ఈ శరీరం అందు ఏమైతే ఉన్నాయో అంటే ఏమైతే అంటే ఏ స్పర్శ ఉంటుందో, ఏ బాధ ఉంటుందో, ఏ నొప్పి ఉంటుందో, ఎలా అలసట ఉంటుందో, ఎలా ప్రేమ ఉంటుందో
అవన్నీ కూడా ఆయన శరీరంలో ఉన్నాయి. మనం స్పందించగలము, ఆయన స్పందించగలడు. మనం ప్రేమించగలము, ఆయన ప్రేమించగలడు. మనం కోపించగలము, ఆయన కోపించగలడు. అంటే పూర్ణమైన ఒక శరీర ఆకారం ఆయనకి ఇవ్వబడింది. మీకు అర్థమవుతుందా? ఆయన దేవుడండి, ఆయనైతే అలా ఉన్నాడండి, మనం ఎలా ఉంటామండి అనే మాటకి తావులేనే లేదు. ఎందుకంటే మనం ఏ శరీరం మందైతే ఉన్నామో అదే శరీరాన్ని తండ్రి అయిన దేవుడు ఆయనకు అమర్చాడు. మనకు బాధ కలిగితే ఎంతగా మనం స్పందిస్తామో అలాంటి శరీరమే ఆయనకు ఉన్నది కూడా. మనకి ఏదైనా నొప్పి కలిగితే మనం ఎలా రోధిస్తామో అదే ఆయన శరీరం అనుకుంది కూడా. అందుకే ఆయన గెత్సేమనీలో ఆయన మహారోదనతో, హెబ్రీ పత్రికలో వాక్యాన్ని చదవండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. శరీరధారి అయి ఉన్న దినములలో, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను చూడండి ఎలా అంటండి, ఎందుకు రోదన, ఎందుకు ఆ ఆవేదన, ఎందుకు ఆ బాధ అంటే ఆయనకు అమర్చబడిన శరీరము మనవలే, మనలాంటి శరీరమే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భారం మనకు కలిగినప్పుడు మనకు రోదన కలుగుతుంది, వేదన కలుగుతుంది. మనం ఏదైనా ఇరుకైన మార్గంలో వెళుతున్నప్పుడు మన దుఃఖం కట్లు తెచ్చుకుంటుంది, మన హృదయం తల్లడిల్లిపోతుంది. అలాగుననే ఆయన శరీరమును తండ్రి అయిన దేవుడు అలాంటి శరీరమును అమర్చాడు కనుక ఆయన కూడా మహారోదనతో, కన్నీళ్లతో చూస్తారండి. మనం ఏమంటున్నాం, ఆయన దేవుడండి అందుకే అలా ఉండగలిగాడండి. ఆయన దేవుడే అయినప్పటికీ ఆయన ఈ లోకానికి మనలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ఆయన. ఎందుకని అనంటే ఈ శరీరమందు మనందరి శిక్ష, మనందరి పాప పరిహారమును, మనందరి పాపాన్ని ఆయన భరించి, మనందరి దోషములను ఆయన భరించి, మనందరి క్రయధనమును ఆయన చెల్లించి ఒక గొప్ప విడుదల మనకు మన శరీరం మీద నుంచి, మన శరీరంలో ఆయన కలిగించాలని ఆయన తన శరీరాన్ని అప్పగించుకున్నాడంట. నాగటి చాళ్ళు వల్ల ఆయన శరీరాన్ని దున్నేశారు. మనం ఎప్పుడు తలంచుకుంటుంటాం, ఈరోజు కొత్తగా ఏమీ కాదు. ఆయన వీపుని నాగటి చాళ్ళు వల్లే, నాకు ఎందుకో చాలాసార్లు ఆ మాట చదువుతున్నప్పుడు ఈ పదాన్ని ఎందుకు ఉపయోగించారా అనేది నేను చాలాసార్లు ఆలోచించాను. ఎందుకంటే నాగటి చాళ్ళు వల్లే అనేది ఒక పొలానికి ఏమండి, అది మామూలుగా ఒక ఫిజికల్గా ఒక శరీరానికి వాడే పదం కాదు. అది ఒక పొలానికి, స్థలానికి, భూమికి నాగటి చాళ్ళు వలె. ఒక పొలాన్ని దున్నేటప్పుడు చాళ్ళుగా దున్నుతారు, అంటే ఆ విత్తనాలు విత్తడానికి. మరి దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడెందుకు వాడారు ఆ పదాన్ని అని అంటే, ఒక పొలము కదా దున్నబడి, చాలుగా దున్నబడి, మెత్తన చేయబడి, అందులో విత్తనము పడితే ఎలా ఫలిస్తుందో అలాగున యేసుక్రీస్తు మన కొరకై దున్నబడ్డాడు. ఆయన శరీరం చీల్చబడింది. దున్నబడిన పొలంలో విత్తనం వేస్తే ఎలా ఫలిస్తుందో అలాగునే యేసుక్రీస్తు నందు మనము బహుగా ఫలించగలుగుతున్నాం. ఆయన త్యాగము వలన మనలో ఒక ఆశీర్వాదం కలిగింది, మనలో ఒక విడుదల కలిగింది, మనకు ఒక క్షమాపణ కలిగింది, మనకు ఒక ప్రాయశ్చిత్తం కలిగింది, మనలో ఒక పాప పరిహారం కలిగింది. ఈరోజున మన జీవితం సార్థకమైంది. దున్నబడని పొలం ఎలా ఫలించదో అలాగే మనము కూడా యేసుక్రీస్తు అలా దున్నబడకపోతే మనలో ఆ ఫలభరితమైన అనుభవాలు ఉండేవి కావు, ఆ ఫలభరితమైన జీవితం ఉండేది కాదు. అందుకొరకే మన కొరకు ఆయన చాళ్ళుగా దున్నబడ్డాడట.
ఆయన శరీరంగా కాదు, ఒక పొలం దున్నబడినట్లుగా చీల్చబడింది. ఆ శరీరంలో నుంచి ఆయన రక్తమంతా ఒలికిపోయింది. లేఖనాలు ఏనాడో ప్రవక్తల నోట పలికిన మాటలు, ఇది యేసుక్రీస్తు పుట్టిన తర్వాత జరిగిన తర్వాత కాదు, ఆయన జన్మించక మునిపే 1000 సంవత్సరాల క్రితమే లేఖనములు ఆయనను గురించి, ఆయన ఇచ్చే ఆ విడుదలను గురించి, ఆ పాప క్షమాపణను గురించి, ఆ ప్రాయశ్చిత్తంను గురించి లేఖనాలలో వ్రాయబడ్డాయి. ఆయన నలగొట్టబడుతాడని, మనుషులెవ్వరూ చూడనొల్లని స్థితికి దిగజారిపోతాడని, కురిపిగా మార్చబడతాడని, ఆయన నలగొట్టబడడం తండ్రికి ఇష్టమైందని, ఒక బొచ్చు కత్తిరించు వాని ఎదుటికి గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా వెళుతుందో అలాగున ఆయన మౌని అయి ఉంటాడని. ప్రియులారా, మనుష్య మాత్రునిగా ఎవరికి సాధ్యం కాదు అని మనం అనుకుంటాము, కానీ యేసుక్రీస్తు దాన్ని సాధ్యపరిచి చూపించాడు మనకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నరుని ఆయనే కలుగు చేశాడు, సృష్టించాడు. ఆయన చేతి పని మనిషి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క ఆలోచన క్రియా సాధకమే నరుని రూపం. నేను ఒక మాట చెప్తాను, ఏ చేతితోనైతే నరుని కలుగు చేశాడో ఆ నరుడే ఆ దేవునిని నిలబెట్టి తీర్పు తీరుస్తుంటే ఆ దేవుని హృదయం ఎంత తల్లడిల్లిపోతుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. తన చేతితో చేయబడిన మనిషి కదా, నేల మట్టిని తీసుకొని ఆయన ఏం చేశాడు, ఒక రూపాన్ని చేశాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు అనుకోవచ్చు, ఒరే నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎలాంటి వాడివి, నువ్వు ఒక మట్టివి, నువ్వు ఒక రూపం లేని వాడివి, నీవు జీవం లేని వాడివి, నీకు రూపాన్ని పోసింది, జీవం పోసింది, నీకు ఒక జీవితాన్ని ఇచ్చింది కదా. మరి అదే వ్యక్తి ఆయనను అన్యాయంగా అక్కడ నిలబెట్టి తీర్పులు తీర్చి ఆయన మీద, ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి, మానవుని మీద విధించబడిన మరణశిక్షని, మరలా రిపీట్ చేస్తున్నా, మానవుని మీద విధించబడిన మరణశిక్షని ఇప్పుడు ఆ మనిషి దేవునికి విధిస్తున్నాడండి. నేను మరలా నేను మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. మానవుని మీద విధించబడిన మరణశిక్షను, పాపము వలన, అతిక్రమము వలన మనిషికి మరణశిక్ష విధించబడింది. నీవు మన్నువు గనక చెప్పండి మన్నైపోతావు. ఎందుకు మన్నైపోతావు అనంటే, నీవు అతిక్రమించావు, నువ్వు ఆజ్ఞ అతిక్రమించావు, నువ్వు దేవుని మాటను తిరస్కరించావు, నువ్వు దేవుని మాటకి అవిధేయుడవయ్యావు, నువ్వు దేవునికి నీవు వెన్నుచూపావు, సాతానికి నీవు సింహాసనాన్ని వేశావు, నువ్వు దుర్బోధకి నీవు మనసనిచ్చావు, నీవు లోకానికి అమ్ముడుపోయావు, అందువలన నీవు మట్టివి కనుక మన్నైపోతావు అని మనిషికి మరణశిక్ష విధించబడింది. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు రివర్స్ అయింది సంగతి. అదే మరణశిక్షని మానవుడు దేవునికి విధించాడు. ఎందుకు విధించాడంటే, ఆ మరణం తన మీద నుంచి ఎప్పుడైతే దేవుని మీదకి వేసేసాడో మనిషి నిత్య జీవము గలవాడయ్యాడు, మరలా దేవునితో సమాధానపరచబడ్డాడు. స్తోత్రం. మీకు అర్థమవడానికి ఒక చిన్న మాట చెప్తాను. ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారట. ఆ 2 అన్నదమ్ముల్లో ఒకడు మంచి బుద్ధి కలిగిన వాడు, మరొకడు అనకూడదు కానీ బుద్ధి లేనివాడు ఉంటారండి. ఇట్లాగే ఒకడు బుద్ధి కలిగిన వాడు, మరొకడు బుద్ధి లేనివాడు. ఈ బుద్ధి కలిగిన వాడు చాలా చక్కగా చదువుకున్నాడు, మంచి క్యారెక్టర్ అతనిది, గుట్టుగా ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళేవాడు కాదు, చక్కగా చదువుకొని ఒక గొప్ప లాయర్, ఒక గొప్ప న్యాయవాది అయ్యాడు. ఇక ఆపోజిటే కదా, ఇంకొకడు ఉన్నాడు, వాడు ఇంటి పట్టున ఉన్నాడు, ఆడికి సావాసగాళ్ళు ఎక్కువ, సావాసగాళ్ళు అంటే ఫ్రెండ్స్ ఎక్కువ. ఆడెప్పుడు ఇంట్లో ఉండడు, ఆడెప్పుడు వీధులోనే ఉంటాడు. ఎప్పుడు చదివిన వాడు కాదు, ఎప్పుడు పుస్తకం పట్టినవాడు కాదు, ఆడెప్పుడు గొడవలు, అల్లర్లు, తగాదాలు ఇవి వాడికి సొంతం. సరే, ఒకరోజు ఏం జరిగింది, ఆ
తమ్ముడు వాడు వెళ్ళి ఏదో గొడవల్లో ఒక అతన్ని చంపేశాడు. చంపేస్తే ఆ చచ్చిపోయిన వాడు తరపునున్న వాళ్ళు మౌనంగా గాజులు దొడుక్కొని ఏం చేతకానులాగా మౌనం కూర్చుంటారా? ఏం చేశారు? వెంటనే ఆడి కుటుంబీకులు ఈ చంపిన వాడిని చంపడానికి కత్తులు పట్టుకొని, ఆ ఉద్రేకం అట్లాగే ఉంటుందండి. ఆ క్షణాలలో ఉద్రేకాలు అట్లాగే ఉంటాయి. ఇక వెంటనే వాళ్ళు ఏం చేశారు? వీడిని వేసేయాలరా అని చెప్పి వాళ్ళు ఆడిని తరుముకుంటున్నారు. చంపడానికైతే చంపేశాడు వీడు. ఇప్పుడు వీడికి ఆశ్రయం ఎవరు తప్పిస్తారు? ఎవరు రక్షిస్తారు? ఇక పరిగెత్తి ఏం చేయాలో అర్థం కాక ఒకటే అతనికి తెలుసు, అదేంటంటే ఇంటికి వెళ్ళిపోదాం అని అతడు పరిగెత్తి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఇంట్లో అన్నయ్య అప్పుడే కోర్టుకు వెళదామని డ్రెస్ వేసుకుంటున్నాడు, బయలుదేరుతున్నాడు. పరుగున వచ్చి ఒక్కసారి అమాంతంగా అన్న కాళ్ళ మీద పడిపోయాడు. ఎందుకంటే లాయర్ కదా, అందుకని కాళ్ళ మీద పడిపోయి, అన్న నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నేను హత్య చేశాను. నాకు ఇప్పుడు వేరే ఆశ్రయమేమీ లేదు, నాకు వేరే దిక్కేమీ లేదు. ఇప్పుడు నన్ను రక్షించి కాపాడి హక్కును చేర్చుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఏదైనా చేస్తే నువ్వే చేయాలి. ఎందుకంటే నువ్వు ఆ స్థానం అందున్నావు గనుక, నీకు ఆ సామర్థ్యత ఉంది కనుక నువ్వే చేయాలి. ఏదైనా చేస్తే అంతకుమించి నాకు వేరొక దిక్కు లేదు అని కాళ్ళ మీద పడిపోతే అన్నయ్య ఏం చేస్తాడు? తోసేస్తాడా? చూడండి, వెంటనే ఏం చేశాడు అన్నయ్య? తాను వేసుకుంటున్న ఆ డ్రెస్, ఆ కోట్, షూట్ అంతా ఆ తమ్ముడిని లేపి తమ్ముడికి వేసేసాడు. ఆ తర్వాత అతను వేసుకున్న రక్తపు మడుగుల్లో ఉన్న అతని మలిన వస్త్రాల్ని అన్నయ్య వేసేసుకున్నాడు. 5-10 నిమిషాలు జరిగిపోయింది. వాళ్ళు వెతుక్కుంటూ వాడు ఎక్కడికి వెళ్ళడరా, ఇంకెక్కడికి వెళ్తాడరా, ఆడి ఇంటికి వెళ్తాడరా, అసలు ఆడి ఇల్లు దగ్గర పెడదాం పదరా అని ఇంటికి వస్తే ఆడింట్లో ఉన్నాడు. ఇక అంతే, ఆ ఉద్రేకాల్లో ఉన్నవాళ్ళు ఇంట్లోకి వచ్చారు. ఆ రక్తపు మరకలు ఉన్న బట్టలు వేసుకున్న అతన్ని జుట్టు పట్టుకుని గస ఈడ్చుకుని బయటికి వెళ్ళి అతన్ని చేతుకు కొట్టేశారండి. పిల్లరా, ఆఖరి శ్వాస. అన్నయ్య రక్తపు మడుగుల్లో పడిపోయాడు. అన్నా 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 అంటూ ఇతను పరిగెత్తితే వాళ్ళు, రే అన్న సంగతి లేదు, పక్కన చూద్దాం, రారా నువ్వు పక్క అని చెప్పి అతన్ని చావు కొట్టేశారు. ఆఖరి క్షణంలో అన్నయ్య ఆ రక్తపు మడుగుల్లో కొట్టుమిట్లాడుతూ తమ్ముడిని పిలిచి అన్నాడట, సిన్నోమో, ఇక నువ్వు పాపము చేయకు. ఆ మాట చూడండి, ఇక నువ్వు పాపము చేయకు. ఎందుకంటే నీ మలిన వస్త్రాన్ని నేను వేసేసుకున్నాను, నీ శిక్షను నేను భరించాను, నీ పాపం నా మీద పడింది, నువ్వు పవిత్రుడు అయ్యావు. మీకు అర్థమైందా? నువ్వు పరిశుద్ధుడు అయ్యావు, నువ్వు తప్పింపబడ్డావు, నువ్వు కాపాడబడ్డావు. ఇక పాపము చేయకు. చూసారండి, యేసుక్రీస్తు కూడా సిలువలో చేసింది అదే. మనందరి భారం ఆయన మీద వేసేసుకున్నాడు. మనిషి మీద విధించబడిన ఆ మరణాన్ని ఆయన మెడలో వేసుకున్నాడు. మనిషి మెడలో ఉండవలసిన ఆ మరణపు తాడు ఈరోజు ఆయన మెడలో పడిపోయింది. ఆయన భుజముల మీద కెత్తుకోవడానికే ఆయన మౌనంగా ఉన్నాడు. ఏ మనిషి మీద మరణశిక్ష విధించబడిందో ఆ మనిషి నాదు కాదు ఈ మరణం అన్నట్టు ఆ దండ తీసుకుని వెళ్ళి ఆయన మెడలో వేసేశాడు. ఆయన గనక నువ్వెవడవరా, నేనేం చేశానురా అని గనక ఎదురు మాట్లాడి ఉంటే, తప్పించుకోవడానికి ప్రయాసపడి ఉంటే మనకు ఈ రోజున ఈ విడుదల ఉండేది కాదు. ఆయన మౌనంగా ఆయన మెడలో మరణ విధిని వేస్తుంటే, ఆయన భుజముల మీద మరణ శాసనాన్ని పెడుతుంటే ఆయన ఏం మాట్లాడలేదండి. ఎందుకు మాట్లాడలేదంటే, మనల్ని తప్పించి ఈ పాప శరీరమందు ఆయన శిక్షను అనుభవించడానికి, లేక పాప పరిహారమును చెల్లించ మనకు విడుదలను ప్రసాదించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన వాడు కనుక ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. తల్లి గుండె తల్లడిల్లిపోతుంది. మరియు తల్లి యేసుక్రీస్తుని అలా కొట్టి ఈడ్చుకుని వెళుతుంటే ఆమె గుండె చీల్చకపోతుంది. ఎందుకంటే ఏ పాపం చేయకుండా పవిత్రురాలుగా
జన్మనిచ్చింది ఆ తల్లి ఆ కుమారునికి. ఒక పరిశుద్ధునికి ఆమె గర్భం అప్పగించింది. ఒక పరిశుద్ధునికి తన జీవితాన్ని అప్పగించుకుంది. ఆ పరిశుద్ధుడైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ఈరోజు ఏడవబడి, చీల్చబడి, రక్తశక్తమై, రక్తపు ముద్దగా మారి ఆయన సిలువలో వేలాడుతుంటే ఆమె తల్లడిల్లిపోయింది. అయినప్పటికీ కూడా నా ప్రియ సహోదరులారా, ఆయన ఎందుకు మౌని అయి ఆ సిలువ మరణానికి ఆయన అప్పగించుకున్నాడంటే, మొదటిది పాప పరిహారం నిమిత్తం. పాప పరిహారం నిమిత్తం మనలాంటి శరీరాన్ని ధరించి లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు, బలియాగం అయిపోయాడు. ఆయన బలి అయిపోకపోతే, ఆయన శరీరం చీల్చబడకపోతే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టకపోతే మనకు పాప పరిహారం, చెప్పండి, పాప పరిహారం లేదు. గనుక ఆయన బలి అయిపోయాడు, త్యాగమైపోయాడు అనేది మనం గుర్తించాలి. ఇక రెండో విషయాన్ని కూడా నేను మీతో చెప్తాను. అదేంటంటే, రెండవ విషయము, ఆయన బలి అయిపోవడానికి, ఆయన బలియాగానికి అది ఒక శిక్ష. ఆ వాక్యంలోనే మనం చదువుతాము. మీరు యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యాన్ని కూడా చదువుతారండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. గమనించండి, మన సమాధానార్థమైన శిక్ష. అందరూ చెప్పండి, ఏంటంటది? అందరూ చెప్పండి. సమాధానార్థమైన శిక్ష. ఆయన సిలువలో ఆయన ప్రత్యక్షపరిచిన బలియాగం అది ఎలాంటిది? అది ఒక శిక్ష. దీన్నే పనిష్మెంట్. వాస్తవానికి శిక్ష ఎవరికి విధిస్తారు? అందరూ చెప్పండి. బుద్ధిమంతులకి శిక్ష విధిస్తారా? క్రమంగా పవిత్రంగా ఉన్న వాళ్ళకి శిక్ష విధిస్తారా? అందరూ చెప్పండి. ఎవరికి విధిస్తారు శిక్ష? దోషికి, పాపికి, అపరాధికి, విరోధికి. మన వాళ్ళు కొంతమంది అంటారు, శత్రువుకు కూడా రాకూడదురా ఈ శిక్ష అంటారు. శత్రువులకు కూడా రాకూడదురా ఈ బ్రతుకు, ఈ అనుభవం అంటారు. నిజమే. ఒకసారి మీరు ఆలోచించండి. అది ఒక శిక్ష. మన పాప పరిహారార్థమై ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తుకి ఒక శిక్ష. నాకు ఒక ప్రశ్న, దానికి ఒక సమాధానం మీరు చెప్పండి. ఎవరైనా మనకు మేలు చేస్తే అతనికి మనం శిక్ష వేస్తామా? నేను చేస్తా అని ఎవరన్నా కృష్ణానది ఒడ్డున నిల్చొని ఉన్నారనుకో, ఆ నీడల్లో దూకే సమయానికి ఎవరో వచ్చి పరుగెత్తుకుంటూ వచ్చి తప్పించారనుకో, ఆ తప్పించినోడికి శిక్ష విధిస్తారా? మరి యేసు ప్రభువుకి ఎందుకు శిక్ష విధించారు? ఏంటండి? ఈ లోక కళ్యాణం కొరకు కదా యేసుక్రీస్తు వచ్చింది. ఈ లోక మేలు కొరకు, సమాధానం కొరకు కదా యేసయ్య వచ్చింది. మన సమాధానార్థమై, తండ్రితో మనకున్న విరోధాన్ని కొట్టివేయడానికి, తండ్రితో మనల్ని ఐక్యం చేయడానికి, మనం కోల్పోయిన దానిని మరలా ప్రసాదించడానికి, మనం పోగొట్టుకున్న దానిని మరలా మనకు చూపించడానికి, మనం కోల్పోయిన ఆ స్థానానికి మరలా మనల్ని ఎక్కించడానికి కదా యేసుక్రీస్తు వచ్చింది. మరి ఆయనకి శిక్ష ఎందుకు? అర్థమవుతుందండి. మన సమాధానార్థమైన శిక్ష అంటే అర్థం ఏంటంటే, మనల్ని దేవునితో సమాధాన పరచుటకు మధ్యవర్తిగా దిగి వచ్చిన యేసుక్రీస్తుకి మనల్ని దేవునితో సమాధాన పరచడం ఒక శిక్షగా మార్చబడిందంట. మీకు అర్థమవుతుందని చెప్పేది? అంత తేలిగ్గా మనం దేవునితో సమాధానం మనకు కలగలేదు. మాటలతో ఆయనకి మనకు సమాధానం కలగలేదు. మనము దేవునితో సమాధాన పడినట్లు, మనకు దేవునికి సమాధానం కలుగునట్లు మధ్యవర్తిగా ఉన్న ఆయన సుఖపడలేదు. ఆయన మన కొరకై దేవునితో సమాధాన పరచు నిమిత్తం ఆయన పడ్డ పాట్లు అంత ఇంత కాదు. అది ఆయన జీవితంలో ఒక శిక్ష. ఇద్దరికి గొడవ వచ్చింది అనుకో, మీకు అర్థమవడానికి చెప్తున్నా. ఇద్దరికి గొడవ వచ్చింది.
గొడవ వస్తే ఆ ఇద్దరి మధ్యలో మీలాంటి వాడు ఒకడు మధ్యవర్తి వెళ్ళాడు. వీడేమంటాడో తెలుసా, రే నువ్వెవడవరా మధ్యవర్తి, నువ్వు వస్తున్నావు, నీ జీవితం కరెక్ట్ అంటరా, నీ బతుకు కరెక్ట్ అంటరా, ఎక్కువ మాట్లాడేవనుకో వాడికి తగిలింది నీకు తగులుతుంది అని ఈడు తిడతాడు వీడిని. మరి కాదులేరా, అట్లా కాదులేరా, నువ్వు అలాగ మాట్లాడితే ఎట్లా, నువ్వు కొంచెం తగ్గించుకోరా అంటే అనరాని మాటలు చివాట్లు తిన్నాడు ఆడి దగ్గర ఈడు. మరలా ఈడి దగ్గర నుంచి ఆడి దగ్గరికి వెళ్ళి, అరే నువ్వన్న తగ్గించుకోరా, తప్పు కదరా మీరు ఎట్లా ఉన్నా, వాడేం తక్కువగా విడిచిపెడతాడా, ఇప్పుడు ఈ మధ్యవర్తి అంటాడు వీళ్ళిద్దరి మధ్యలో నాకు నరకమైపోయిందయ్యా అంటాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తుకు శిక్ష ఏంటి అని అంటే, ఇదిగో రాతి గుండెగా మార్చబడిన మన హృదయాలని, రాక్షసత్వంతో నింపబడిన మన హృదయాలని, పాపభూయిష్టమైన మన జీవితాలని దేవునితో, పరిశుద్ధునితో, పవిత్రునితో, నిత్యత్వం కలిగిన ఆ యొక్క మహిమ కలిగిన దేవుడితో సమాధాన పరచడానికి ఆయన పడ్డ పాటలు అంతా ఇంత పాటలు కాదు. ఏ విధము చేతనైనా దేవునితో ఇదిగో ఈ ప్రజలను సమాధాన పరచాలని ఆయన రక్తమంతా కారిపోతున్న, ఆయన ప్రాణమే ఒలికించబడుతున్న, ఆయన ప్రాణమే అర్పించవలసి వచ్చిన ఆయన పూనుకొనిన పని విడిచిపెట్టలేదండి. ఆఖరిగా సిలువలో ఆయన పలికిన మాట, తండ్రి కాదు, ఆఖరిగా అంటే అదేనా, మీరు అక్కడే ఉన్నారు, ఇంకా నీ ఏం చేయుచున్నావు కనుక క్షమించు, అక్కడే ఉన్నారు మీరు. యేసుప్రభు సిలువలో మాట అంటే మీకు వచ్చిన గుర్తొచ్చే మాట ఏంటంటే, తండ్రి వీళ్ళు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమి, ఇదొక్కటే తెలుసు మీకు. ఆఖరిగా ఆయన చెప్పిన మాట ఏంటి సిలువలోనంటే, సమాప్తమైనది. ఇక్కడ మీరు గమనించండి, సమాప్తమైనదంటే ఏంటి? ఈరోజు అనుదిన కృపలో కూడా మీరు ఆ సందేశాన్ని వింటారు. సమాప్తమైనదంటే ఏంటి? ఆయన ఊరకనే కాలయాపన పిక్నిక్కి వచ్చినట్టుగా రాలేదు ఈ లోకానికి. సమాప్తమైనదంటే ఏంటి? ఆయన వచ్చి లోకానికి వచ్చి పెళ్ళిళ్ళు, పేరటాలు, ఇళ్ళు, వాకిళ్ళు, బామర్దులు, మనవళ్ళు, మనవరాళ్ళు, బిడ్డ, బీరకాయ, గొడ్డు, గోద, ఇల్లు, వాకిలి, మోటాముల్లి మొత్తం నెత్తి మీద పెట్టుకొని మనకంటే గొప్పవాళ్ళలాగా ఆయన పేరు ప్రఖ్యాతుల కొరకు రాలేదు ఆయన ఇక్కడికి. ఆయన ఒక పర్పస్, ఒక కర్తవ్యంతో వచ్చాడు. ఆయన ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఆ పని ఏ పని అయ్యారంటే, అది దేవునితో సమాధానపరచు సువార్తని మనకు ప్రకటించి దేవునితో సమాధానపరచుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ పనే చేశాడు ఆయన. పల్లె గ్రామాలు తిరిగాడు, కాలనడకన వెళ్ళాడు, రాత్రనక పగలనక వెళ్ళాడు. ఆయన నిలిచిన ప్రతి చోట ఆయన తండ్రిని ప్రత్యక్షపరిచాడు. మీరు వింటున్నారని చెప్పే మాట, ఎక్కడ ఆయన ప్రత్యక్షపరచుకోలేదు. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, ఆయన చాలా ప్రాంతాలకు వెళ్ళాడు. వెళ్ళిన చోట బేతనియాలో జరిగిన సంగతి బెత్లహేములో జరిగిన సంగతి బేతనియాలో కానీ చెప్పాడా? నేను బేతనియాకి వెళ్ళాను, ఆ బేతనియాలో ఒకడున్నాడు లాజరు గాడు అనేవాడు, వాడు చచ్చాడు. వాడు చస్తే వాళ్ళ అక్క చెల్లెళ్ళు నాకు కబురు పంపారు. ఆ రోజు ప్రయాణ వసతులు లేక నేను వెళ్ళలేకపోయా. నా ప్రియ సోదరి మణులారా, ఆ తర్వాత నాకు వీలు కుదిరి వెళ్ళేసరికి ఆయన పాతి పెట్టేస్తున్నారు. ఇదిగో నాతో ఉన్న శిష్యులే సాక్ష్యం. ఏరా మత్తయ్య, ఏరా లోక, నువ్వు ఉన్నావు కదా రోజున? అయ్యా ఉన్నానయ్యా. ఆ మైక్ అడిగి చెప్తాడు, చెప్పు ఏం జరిగింది ఆ రోజు చెప్పు. ఎక్కడ చెప్పలేదు ఆయన. మీకు ఇంకా ఒక మాట చెప్పనా, ఒకవేళ పొరపాటును వీళ్ళు అక్కడ ప్రకటన చేసుకుంటారేమోనని ఈ సంగతి మీరు ఎవరితో చెప్పొద్దు, మర్మంగా ఉంచమన్నాడు. ఎక్కడ పల్లెత్తి చెప్పలేదు. ఆ ఎరుకోకి వెళ్ళా, అక్కడ ఒక పొట్టోడు ఉన్నాడు, మీకు తెలుసో తెలీదో. ఆ పొట్టోడు జిత్తులు మారాడాడు. ఆ పొట్టోడు ఆస్తిపరుడైపోయాడు. చేతకాలు సంపాదించుకొని విర్రవెగుతున్నాడు. దెబ్బతో మనం చూడగానే సొంగగారింది అడిగే. మనం అంటే ఏమనుకున్నారు? ఆడు చెట్టెక్కి కూర్చున్నాడు పనికి వాళ్ళడు. నేను ఆడిని చూడమనుకున్నాడు. నేను వెళ్ళా చెట్టు కిందకి తలెత్తి పైకెత్తి, జక్కయ్య దిగిరా అన్నాను. సొంగగారింది మనోడికి. ఇట్లా మాట్లాడాడు యేసుప్రభు. జక్కయ్య సంగతి ఇంకెక్కడన్నా చెప్పాడా? లాజరు సంగతి ఇంకెక్కడన్నా చెప్పాడా? పాపాత్మురాలైన స్త్రీ సంగతి ఇంకెక్కడన్నా చెప్పాడా? ఎందుకు చెప్పలేదంటే, ఆయన ఎక్కడ నిలబడ్డా తండ్రినే ప్రత్యక్షపరిచాడు. ఎందుకు తండ్రినే ప్రత్యక్షపరిచాడంటే, మనకు దేవుని తండ్రికి సమాధానాన్ని కలుగు చేయడానికి కదా ఆయన వచ్చింది.
ఎక్కడికి వెళ్ళినా నేను చేసే కార్యాలన్నీ నాకై నేను చేయడం లేదు, నేను మాట్లాడే మాటలన్నీ నాకై నేను మాట్లాడట్లేదు, నేను వచ్చింది నాకై నేను రాలేదు, నా తండ్రి నన్ను మహిమపరిచాడు, నా తండ్రి నన్ను గణపరిచాడు, నా తండ్రి నన్ను పంపించాడు, నా తండ్రి మిమ్మల్ని ప్రేమించాడు, ఇదే మాటలు. ఎందుకంటే మనకు దేవునికి, మనకు తండ్రికి సమాధానం కలగాలి. మనము మరలా ఆ కోల్పోయిన స్థానానికి వెళ్ళాలి, మరలా మనం ఆ రాజ్యములో నిలవాలి, మరలా మనం యుగాయుగములు సజీవులమై ఉండాలనేది ఆయన యొక్క కర్తవ్యం. ఆ పనిని తుదముట్టించాడు ఆయన. అది ఆయనకి ఒక శిక్ష, ఒక శిక్ష. మీరు యేసుక్రీస్తు యొక్క ఆఖరి దినాల్లో మీరు చూస్తే ఆయన ఏమీ మాట్లాడకుండా పిలాతు అంటాడు, పిలాతు ఒక మాట మాట్లాడవయా, ఈ శిక్షను నీ యొద్ద నుంచి నేను తప్పించేస్తా, నేను శిక్షించుటకైనను తప్పించుటకైనను నాకు అధికారం ఉంది. మీకు అర్థమైందా? పిలాతుకు తెలియదు, పిలాతుకు అర్థం కాలేదు ఆయన డ్యూటీ ఏంటో, ఆయన కర్తవ్యం ఏంటో, ఆయన జాబ్ ఏంటో, ఆయన లోకానికి వచ్చిన పని ఏంటో పిలాతుకు అర్థం కాక నువ్వు తప్పుకో, నువ్వు తప్పుకో అంటాడు. యేసయ్య మౌనంగా ఉన్నవరే పిలకు జుట్టోడా, గుండు మొహమోడా, నేను తప్పుకుంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు, నీకేం తెలుసురా? గుండు మొహం వేసుకుని నిలబడ్డావు అక్కడ. ఓ ఎంతసేపటికి ఏదో నన్ను తప్పించాలి, నన్ను తప్పించాలి, నన్ను రక్షించాలి అనుకుంటున్నావు, కానీ ఈ సర్వలోకాన్ని తప్పించేవాడు ఎవడున్నాడు రా? నాకేదో మేలు చేయాలని నువ్వు అనుకుంటున్నావు. ఈయన ప్రజలకి, కుడి ఎడమలకు వ్యత్యాసం తెలియని ప్రజలు, కాపరలేని ఈ ప్రజలకి మేలు చేసేవాడు ఎవడున్నాడు రా? నన్ను తప్పుకో తప్పుకో తప్పు. పేతురు అంటాడు, నీకు ఈ శిక్ష రాకుండా ఉండునుగాక అంటే యేసయ్య అన్నాడు, సైతానా. ఒక సేవకుడిని ఏమన్నాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. బో సైతాన్ వెనకెళ్ళు, ఎందుకంటే నేను వచ్చిన పనిని నా దగ్గర నుంచి తొలగించాలని చూస్తున్నారేంట్రా? ఒక సేవకుడిని సైతాన్ అంటే ఒప్పుకుంటాడా ఏంటి? మిమ్మల్ని అంటే ఒప్పుకుంటారా? మిమ్మల్ని ఎవరైనా సైతాన్ అంటే, నువ్వు సైతాన్, మీ అమ్మ సైతాన్, మీ నాయన సైతాన్, మీ అక్క సైతాన్, మీ రే నీ ఇల్లే సైతాన్ కొంపరా, అంతమందిని సైతాన్లు చేసేస్తాం మనం. ఏది వాడొక్కడంటే మనల్ని. మరి పేతురుని సాతాను వెనకల్లో ఎందుకని సాతాను అయ్యాడంటే, నేను వచ్చిన పనిని నన్ను చేయనివ్వట్లే, నా కర్తవ్యాన్ని తొలగిస్తున్నారు మీరు. పిలాతు ఒక మాట మాట్లాడవయా, నేను తప్పిస్తానంటే ఆయన మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. నువ్వు రాజువా అని అంటే, అవును నీవు అన్నట్టు. మరి రాజు అయితే ఏంటి, నీకు స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి తెలియట్లే. మా నాన్న కూడా కొంతమందికి యేసుప్రభుని గురించి చెప్తే, యేసుప్రభువా ఆయనకి భుజం మీద గద ఉందా, ఆయన చేతిలో సోలం ఉందా ఏంటండి, ఆయన చేతిలో ఏమంటారు వాటిని, బాణాలు ఉన్నాయా? ఆయన వచ్చిన పని ఏంటి, ఆయన చేతిలో ఇన్ని ఎందుకు ఉంటాయి? మీకు అర్థమైందా? మీరు పెళ్ళికి వెళ్ళేటప్పుడు గండ్రగోటలు చేతిలో పట్టుకుని వెళ్తారా? నాకు తెలియక అడుగుతున్నానులే బాబా. పెళ్ళికి వెళ్ళేటప్పుడు గండ్రగోటలే, పీకలు కోసే కత్తి ఒకటి, ఇంతలా బండరాయి భుజం మీద పెట్టుకొని పెళ్ళికి వెళ్తారా? మీరు వెళ్ళిన పని ఏంటి? శుభవచనాలు పలకడానికి వెళ్తారు. అక్కడికి గండ్రగోటలు, బాణాలు, సోణాలు అవి తీసుకుని వెళ్తారా? ఒకరోజు వస్తుంది, ఆ రోజు ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటంతో ఆయన వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనము ఆయన్ని, ఏంటి నువ్వు గొర్రె పిల్లవు కదా, గొర్రె పిల్లలాగా రాలేదేంటి? ఒరే ఇప్పుడు వచ్చేది దేనికి? మనకు అజ్ఞానం లేదు. పిలాతు కూడా అదే అనుకుంటున్నాడు. ఒక మాట మాట్లాడు, నువ్వు రాజువా అంటే రాజునే అన్నాడు ఆయన, నేను కాదనలేదు. ఆయన అక్కడ తగ్గించుకోలేదు. మనం తగ్గించుకుంటే మంచిదని, కాదండి నేను రాజును కాదండి అని అనలేదు ఆయన. నేను రిక్తుడుగా కనబడాలని నువ్వు ఏదంటే అదే అట్లా అనలేదు. నువ్వు రాజువా అంటే నేను రాజునే. మరి నీకు ఈ పరిస్థితి ఏంటంటే మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ పిలాతుకి అది అర్థం కావట్లే.
ఆయన వచ్చిన పని ఏంటి? సమాధానపరుచు పరిచర్యను చేతపట్టుకుని వచ్చాడు. ఈ సమాధానపరచడం ఆయనకు ఒక శిక్ష. ఈ శిక్ష నీకు ఎందుకయ్యా? ఈ భారం నీకు ఎందుకయ్యా? ఈ కష్టం నీకు ఎందుకయ్యా అంటే, నేను వచ్చింది దాని కొరకు సమాధానపరచడానికి. నా ప్రియమైన సహోదరులారా, మన ఉభయులను సిలువ ద్వారా ఆయన సంధి చేసి, ఆయన ఏకం చేసి, ఆయన సిలువలో తన కర్తవ్యాన్ని ఆయన సమాప్తం చేసిన జయశూరుడు, జయవీరుడు, జయశాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలి అయిపోయిన యేసయ్య యాగం దేని కొరకు? ఏంటదంటే అది ఆయనకు ఒక శిక్ష, సమాధానపరచడం. రాతి గుండెగా మార్చబడిన మనకు దైవత్వాన్ని చూపించాడు. సమాధానపరచడం అంటే ఏంటి? ఇదిగో నీకు ఒక ఎకరం ఇస్తాడంటే సర్దుకుపో. ఆయన దగ్గరికి వచ్చి, అదే నీకుండే దాంట్లో ఒక ఎకరం పోతే ఎంత బాగా పిచ్చాడు, పిచ్చుదానా. ఎకరం పోతే పోనీ, ఎకరం ఇచ్చావనుకో ఆడు కూతురుని నువ్వు చేసుకుంటున్నావు, మీ అబ్బాయికి చేసుకుంటున్నావుగా, అప్పుడు నీకు 10 ఎకరాలు వస్తుంది. ఇట్లా కాదు. రాతి గుండె లాంటి మనిషికి దేవునితో సమాధానం కలిగించడానికి ఆయన దైవత్వపు పరిపూర్ణతని ప్రత్యక్షపరిచాడు. తండ్రిలో ఉన్న ఆ సుగుణాలని మనకు చూయించాడు. చూయిస్తే కానీ మనం ఆయన వైపు ఆకర్షితులం కాలేదు. దేవునిలో ఉన్న ఆ పరిపూర్ణతని యేసుక్రీస్తు తనలో చూపించాడు మనకి. ఇదిగో తండ్రి అయిన దేవుడు అంటే ఇట్లా ఉంటాడు. తండ్రి అయిన దేవునిలో ఇంత ప్రేమ ఉంది. ఆ తండ్రి అయిన దేవుడు ఇంత విశాలమైన హృదయం కలిగిన వాడు. ఆ తండ్రి అయిన దేవుడు నిన్ను ఇంత ప్రేమిస్తున్నాడు అని ఆ ప్రేమను ఆయనలో చూపించాడు. ఆ పరిపూర్ణతని ఆయనలో చూపించాడు. ఆ సంపూర్ణతని ఆయనలో చూపించాడు. ఆ విధేయతని ఆయనలో చూపించాడు. తండ్రిలో ఉన్నవన్నీ యేసులో మనం చూస్తేనే మనం తండ్రితో సమాధానపరచబడ్డాం. హల్లెలూయా. ఆ తండ్రిలో ఉన్నవి మనకు చూయించడానికి, ఆ ప్రేమను మనకు చూయించడానికి ఆయన శరీరం గొల్లైపోయింది, చీల్చబడిపోయింది. అవునండి, ఒక పాము, విషపాము ఉందంట. ఆ యజమానుడు ఆ పాముని చిన్న పిల్లప్పటి నుంచి పెంచాడట. నేను చదివాను ఈ కథది వాస్తవం కాదు, కథ. పాలు పోసి పెంచాడంట. ఆ పాముకి అలవాటు చేశాడు. ఏంటంటే అతడు ఏం చెప్తే ఆ పాము అక్షరాల దాన్ని నెరవేరుస్తుంది. అట్లా నేర్పించాడట. కథ కదా. సరే, ఒక రోజున ఆయన ఊరికి వెళుతూ ఆ పాముతో చెప్పాడట, బయటికి రావద్దు, పుట్టలో నుంచి సెగగా ఉంది, సెగగా ఉంది, గాలి కొట్టట్లేదు, ఎండాకాలం, కరెంటు కోత, కాసేపు వీళ్ళు బయట కూర్చొని వద్దాం, బయటకు రాబాకు, ఎంత సగైన లోపలే ఉండు, అర్థమవుతుంది, ఇసురుకుంటానన్నా కూర్చోగానే బయటకు రాబాకు, పరిస్థితులు బాగాలేవు, మన చేతుల్లో ఏమీ లేదు, ఇందుకు వచ్చిన గొడవ, నేనుంటే సరే, నేను లేను కదా, నేను బయటకు వెళ్తున్నాను కదా, లోపలే ఉండు, ఎవరిని పల్లెత్తి మాట్లాడకు, ఎవరిని కాటేయకు, ఎవరిని కరవకు, లేకపోతే తలకనప్పులు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టద్దు, ఏం చేయొద్దు, నువ్వు అసలు ఎవరిని ముట్టద్దు, కరవకూడదు అని జాగ్రత్తలని చెప్పి వెళ్ళాడట. మరి వచ్చే పరీక్షలు ఇట్లాగే ఉంటాయి, మరి ఏం చేస్తాం? వాడెవడు ఒక పలుగు తీసుకుని వచ్చి ఆ పుట్టను దవ్వాడంట. యజమానుడు ఉంటే సరే, లేడు కదా, ఎవడో వచ్చి ఆ పుట్టని పలుగు తీసుకుని వచ్చి తొలిస్తే పాము బయటపడింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆడు ఊరుకుంటాడండి? పెటా కొడుతుంటే సచ్చిందిలాగా ఉందంట పాపం. ఆడు అనుకుంటున్నాడు, ఇదేదో తినిందిరా, కదలలేకపోతుంది, మెదలలేకపోతుంది. ఈ పామేమో కరవగలదు, బుస్సం లేచిందనుకో, ఆడు ఉంటాడండి? కరవనక్కర్లే, ఒక్కసారి బుస్సం లేస్తే పరుగు
కానీ యజమానుడు చెప్పాడు కదా, ఏం చెప్పాడు? ఎవరిని కరవకూడదు, ఎవరి జోలికి వెళ్ళకూడదు, బయటికి రాకూడదు. పటా 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 కొడుతుంటే మౌనంగా ఉందంటే తనకు ఒక అధికారం ఉంది, తనకు ఒక శక్తి ఉంది, తనకు అన్నీ ఉన్నాయి, సామర్థ్యత ఉంది, ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే నా యజమానుడు నా మీద ఒక భారాన్ని పెట్టాడు, నన్ను ఎవరిని కరవద్దన్నాడు, నన్ను ఎవరిని ఏం చేయొద్దన్నాడు. అంతే. ఆడు ముక్కలు ముక్కలుగా నరికి ఆ పావుని, అర్థమైందా, ఆ పుట్టనంత చదును చేసేసి ఆ పావుని ముక్కలు ముక్కలు నరికి అక్కడ పట్టి వెళ్ళిపోయాడు. సాయంకాలం యజమానుడు వచ్చాడట, చూశాడట, అర్థమైపోయింది, ఎవడో దీన్ని దున్నేశాడు, పుట్టని సదును చేసేశాడు, పుట్టలో ఉన్న పావును చంపేశాడు అని. అప్పుడు యజమానుడు అన్నాడట ఆ పావును చూసి, పిచ్చిదానా, నా మాటకు లోబడి ప్రాణాన్ని పోగొట్టుకున్నావు. మీకు అన్నీ ఉన్నాయి, నీకు బలం ఉంది, శక్తి ఉంది, సామర్థ్యత ఉంది, ఆ శత్రువును తరుము కొట్టగలిగిన ధైర్యం నీకు ఉంది, కానీ నా మాటకు లోబడి నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నావు. ఇది ఒక చిన్న కథ. దీంట్లో నీతి ఏంటంటే, తండ్రి అనే దేవుడు కూడా యేసు ప్రభుకి ఒక ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. అదేంటంటే, మానవుని దేవునితో సమాధానపరుచు ఒక బాధ్యతను ఆయన భుజస్కంధాల మీద పెట్టి పంపించాడు. అందుకే ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తున్నా ఆయన ఏం మాట్లాడలేదు, ఆయన గడ్డపు వెంట్రుకలు పీగుతున్నా ఆయన ఏం మాట్లాడలేదు, ఆయనకి ముసుగు వేసి గుద్ది ప్రవచించవయ్యా, ఇప్పుడు ప్రవచించు అని గేలి చేశారట, హేళన చేశారట, ఆయన ఏం మాట్లాడు. ఆయనకు అన్ని అధికారం ఉంది, మరణమును నిరర్ధకం చేయగలిగిన శక్తి ఆయనకు ఉంది. లాజరు బయటికి రా అట్లంటే సచ్చిన సమాధి చేయబడిన లాజరు బయటకు వచ్చేసాడు. ఆయన వస్త్రపు చెంగాల ముట్టుకుంటే స్వస్థత కలిగింది, ఆయన నోటి ఉమ్మిలో ప్రభావం ఉంది, ఆయన మాటకి శక్తి ఉంది. కానీ ఆయన మాట, శక్తి కలిగిన మాట ఆయన మాట్లాడట్లేదు, ఇప్పుడు మౌనం అయిపోయాడు. ఆయన వస్త్రాన్ని తీసుకుని వెళ్ళి చించి చీట్లు వేసుకుంటున్నాడు, మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. ఎందుకంటే తండ్రి ఒక బాధ్యతతో పంపాడు, తండ్రి ఒక మాట చెప్పాడు, అదే నేను చేయాలి, అది నేను నెరవేర్చాలి. నా వస్త్రం దొంగిలించబడినా పర్లేదు, నా శరీరం చీల్చబడినా పర్లేదు, ముండ్ల కిరీటాన్ని పెట్టి నొక్కి ఒక్కి పరిహాసం చేశారు. నా కళ్ళతో నేను చూశానండి. యెరూషలేం వెళ్ళినప్పుడు ఆ యెరూషలేంలో గెత్సేమనకి ముందు అక్కడ యేసు ప్రభుని న్యాయ తీర్పు తీర్చిన ఒక గది ఉంది. ఆ గది దగ్గరికి మేము వెళ్ళామండి, నా కళ్ళారా చూశానండి. అక్కడ మొలిచిన మొక్కలు కొన్ని ఉన్నాయి, మొలిచిన చెట్లు కొన్ని ఉన్నాయి. ఆయనకి న్యాయ తీర్పు తీర్చిన ఆ గది, ఆయన్ని ఒంటరిగా ఉంచిన గది అక్కడ ఉంటుంది. కొండ ప్రాంతం అది. ఆ పక్కనంతా కొండ చుట్టూ చెట్లు మొలుచున్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. దాన్ని ప్రొటెక్ట్ చేసి పెట్టారు గవర్నమెంట్. ఆ చుట్టూ మొలిచిన మొక్కల్లో, చెట్లలో ఒక చెట్టు ఉంది, అదే యేసు ప్రభుకి ముండ్ల కిరీటాన్ని అల్లిన చెట్టు అని చెప్తారు. ఎందుకంటే దాని కొమ్మలంతా ఎట్లా ఉంటాయంటే తీగల్లాగా ఉంటాయి, తీగల్లాగా ఉంటాయండి, సన్నగా, అంత మందమే, ఎక్కువ మందం కాదు, అంత మందమే. అలా ఇలా తిప్పి దాన్ని రౌండ్గా చుట్టడానికి అనుకూలంగా ఉంటాయి, తీగలుగా ఉంటాయి. దానికి ఉన్న ముండ్లండి ఇంచుమించు 3-4 అంగుళాలు ఉంటాయండి, మేకుల్లాగా. అక్కడ గైడ్ చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎవరైనా ముట్టుకోవాలంటే ముట్టుకోండి, కానీ జాగ్రత్త అండి, ఆ ముళ్ళు కనుక మనకి దిగితే ఆ ముళ్ళు దిగిన చోట భయంకరమైన నొప్పి, అది తీపి. 1-2 రోజుల వరకు ఆ నొప్పి పోదండి, జాగ్రత్తగా ముట్టుకోండి, కాదనట్లేదు. ఎందుకంటే పిచ్చి చెట్లు అక్కడ పెద్ద వాల్యుబుల్ ఏం కాదు, పట్టుకోండి, చూడండి, ఇబ్బంది ఏం లేదు, జాగ్రత్త అని చెప్తాడు. మేము పట్టుకుని ఆ ముళ్ళు చూస్తే ఒక ఇంచుమించు 3 అంగుళాలు దాకా ఉంటాయండి, తెల్లగా. ఈ మొదలేమో కొంచెం పచ్చగాను, ఈ మొదలేమో తెల్లగా, ఈ కారణం దగ్గర పచ్చగా అట్లాగా మేకుల్లాగా ఉంటాయండి. సైనికులలో ఒకడు వెళ్ళి ఆ తీగలు తెంపుకొని వచ్చి దాన్ని కిరీటులాగా అల్లి ఆయన
తల మీద పెట్టి అలా నొక్కి చేస్తుంటే ఒకడొచ్చి కర్రతో పెట్టామని కొట్టాడట. ఆ ముండ్లు ఆయన తలలోకి, ఆయన చర్మంలోకి దిగిపోయాయండి. ఒకటి కాదు, మనుషు మాత్రలుగా కొంచెమన్నా మనకు బాధ కలుగుతుంది, కోపం వస్తుంది, మన శక్తి మనం ప్రదర్శించాలనిపిస్తుంది. కానీ ఆయన అలా అనుకోలేదు, మౌనంగానే ఉన్నాడు. మౌనంగా అంటే ఆయన ఏమైనా మత్తు తీసుకున్నాడా, లేకపోతే ఆయన ఇంకోటి కాదు, ఆ బాధని భరించాడు. చిన్న ఏదన్నా ఒక గాయం శరీరంలో కలిగితే ఒళ్ళంతా జ్వరం వచ్చేస్తుంది మనకు. మనం ఇంకా ఆ బాధ తట్టుకోలేమండి. ఎవరితో మాట్లాడలేం, ఎవరిని పలకరించలేం, ఎవరితో సంతోషంగా ఉండలేం. ఏది చిన్న బలహీనత శరీరంలో ఉంటే. మరి ఆయన్ని అప్పటికే ఆయన శరీరంలో శక్తి అంతా కోల్పోయాడు. గెత్సేమనిలో రక్తం కారేంతగా ప్రార్థన చేసుకున్నాడు. ఆయన శరీరంలో బలం లేదు, శక్తి లేదు. అలాంటి స్థితి మధ్య ఆయన వాళ్ళు ముళ్ళ కిరీటాన్ని పెట్టి నొక్కి కొట్టి ఆయన బాధిస్తూ వేధిస్తుంటే మాట కూడా మాట్లాడలేదండి. మౌనంగా వాళ్ళు ఎట్లా తిప్పితే అలాగా, ఎలా కొడితే అలాగా ఆ బాధని భరిస్తూ అలాగే ఆ బాధని సహించాడు. ఎందుకు సహించాడు అని అంటే, ఈ మానవాళికి నా తండ్రిలో ఉన్న ప్రేమను చూపించాలి, ఈ మానవాళికి ఆ తండ్రిలో ఉన్న విశాలమైన హృదయాన్ని చూపించాలి. ఎలా చూస్తారు? ఇప్పుడు నేను కోపడ్డాను అనుకో, ఇదేనంట ఆ తండ్రిలో ఉన్న ప్రేమ అంటారు. నేను ఇప్పుడు తప్పించుకున్నాను అనుకో, ఇదేనా తండ్రిలో ఉన్న త్యాగం అంటారు. తండ్రిలో ఏమున్నాయో అవన్నీ క్రీస్తు యేసు శరీరమందు ఆయన మనకు ప్రత్యక్షపరిచాడు. ఇదిగో నా తండ్రి నిన్ను ఇలాగా ప్రేమిస్తున్నాడు అనడానికి యేసు క్రీస్తు శిక్షయే మనకు నిదర్శనం. మీకు అర్థమవుతుందా? ఆయన నీ కొరకు ఎంత వేదన పడుతున్నాడు అనడానికి యేసుక్రీస్తు శిక్షయే నిదర్శనం. నా తండ్రి అయిన దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు అనడానికి యేసుక్రీస్తు యొక్క త్యాగమే నిదర్శనం అండి. తండ్రి వేరుగా కుమారుడు వేరుగా కాదు, కుమారునిలో తండ్రిని మనకు చూయించాడు. ఆ తండ్రిని మనం చూడగలుగుతామండి. ఆఖరిగా ఆయన తీసుకుని వెళ్ళి ఈడ్చుకుని వెళ్ళి సిలువ మీద ఆయనని లాగి 3 మేకులతో దిగగొట్టేశారండి. దిగగొట్టేశారు. ప్రియులారా, ఆయనను సిలువలో వేలాడి తీసేస్తే ఆ సిలువలో ఆఖరి క్షణంలో కూడా ఆయన అన్నాడు, వీరిని క్షమించు నాయనా. అంటే తండ్రి ఆఖరి క్షణంలో కూడా నిన్ను క్షమించాలని ఎదురు చూస్తున్నాడని యేసుక్రీస్తు తండ్రిని మనకు సిలువలో చూపించాడు. మన అపరాధములను బట్టి ఆయన మనం త్రోసివేయలేదు, మన అతిక్రమములను బట్టి ఆయన మనల్ని గెంటివేయలేదు, మన పాపమును బట్టి ఆయన మనల్ని ఉల్లంఘించలేదు. ఆఖరి క్షణము వరకు మన కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆఖరి క్షణము వరకు ఆయన మన కొరకు ఎదురు చూపులు చూస్తూనే ఉన్నాడు. నా వైపు తిరుగుతాడేమో, నా వైపు తిరుగుతాడేమో, నా వైపు తిరుగుతుందేమో, నా వైపు వస్తారేమో అని ఆఖరి క్షణం ఆఖరిలో సెలువులో వేలాడుతున్న ఆ దొంగ అన్నాడు, తండ్రి నీ రాజ్యంతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే. అప్పుడు ఏమనాలి? వాస్తవంగా ఇప్పుడు అంటారా నువ్వు అడిగేది? ఇప్పుడు వచ్చిందంటారా నీకు రక్షణ? ఇప్పుడు వచ్చిందంటారా నీకు మారు మనస్సు? ఇప్పుడు అంటారా నువ్వు నన్ను అడగాల్సింది? నో, ఛాన్స్ అయిపోయింది, కాలం దాటిపోయింది. వయసు ఉన్నంత వరకేమో తిరిగావు, బలం ఉన్నంత వరకేమో తిరిగావు, ఆస్తి ఉన్నంత వరకేమో తిన్నావు, అప్పుడేమో లోకము జనమును పడ్డావు. ఇప్పుడు సిలువలో వేలాడుతుండేసరికి, ఇప్పుడు రోగం వచ్చేసరికి, ఇప్పుడు మరణం వచ్చేసరికి, ఇప్పుడు నీకు శిక్ష వచ్చేసరికి ఇప్పుడు అంటారా నువ్వు వచ్చేది నా దగ్గరికి? మీకు అర్థమైందా? డాక్టర్లు చేయి వదిలేసిన తర్వాత, అప్పులతో తిప్పలబడుతున్న తర్వాత, ఆరోగ్యం అంతా క్షీణించిపోయిన తర్వాత, ఇక ఏం లేదు, మరణమే శరణ్యం అనుకున్నప్పుడు ఇప్పుడు అంటారా ప్రభువా 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 నువ్వు రావాల్సింది అని ఆయన అతనిని తృణీకరించలేదండి. ఆ స్థితిలో కూడా ఆఖరి క్షణం, ఇక ఆ సిలువలో వేలాడే దొంగకి వేరొక తరుణం లేనే. అయితే ఆఖరి క్షణంలో కూడా అతనికి ఒక తరుణం, ఒక అవకాశం ఇచ్చి యేసయ్య అన్నాడు, నేడు నీవు నాతో కూడా
పరదైస్సులో ఉందువుగాక. ఆమేన్, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సమాధానపరచడానికి యేసు ప్రభు పడిన శిక్ష, ఆయన శరీరమునకు విధించబడిన శిక్ష. మీకు అర్థమవుతుందా? ఆయన శరీరమందు ఆయన అనుభవించిన శిక్ష. ఆయనకి అన్ని అధికారం ఉండి, అంత అధికారం ఉండి, అన్నింటి మీద ఆయనకు బలం ఉండి, అన్ని చేయదగి ఉండి కూడా ఆయన ఏది చేయలేదు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఎవరి కోసమో ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, పాలుగారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో. పాలుగారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడివీధిని నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిని నడిపాయి. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఎవరి కోసమో ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. న్యాయగారుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, చెళ్ళుమని కొట్టింది ఒకరు, మోము పైన ఊసింది ఒకరు. చెళ్ళుమని కొట్టింది ఒకరు, పంతులాడినారు బహుబాధ పెట్టినారు, పంతులాడినారు బహుబాధ పెట్టినారే. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే
సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, ముందు నిలిచి నవ్వింది ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, ముందు నిలిచి నవ్వింది ఒకరు. ఏమి చేసినారే పరిహాసమాడినారే, ఏమి చేసినారే పరిహాసమాడినారే. నోరు తెరువలేనా ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఎవరి కోసమో ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలు కారు దేహం పైన పాపాత్ముల కొరడాలలో, పాలు కారే దేహం పైన పాపాత్ముల కొరడాలలో. నాట్యమాడినాయి నడివీధిని నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిని నడి. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా యేసయ్యా. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. నా కోసమే, నా బ్రతుకు కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, ముందు నిలిచి నవ్వింది ఒకరు. వెనుక నుండి గెలిచింది ఒకరు, ముందు నిలిచి నవ్వింది ఒకరు. గేలి చేసినారే పరిహాసమాడినారే, గేలి చేసినారే పరిహాసమాడినారే. నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. నా కోసమే, నా బ్రతుకు కోసమే, నా కోసమే. సిలువలో సాగింది
అత్త కరుణామయుని దయగల పాత్ర కరుణామయుని దయగల కరుణామయుని దయగల స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఆయన మన కొరకు మన సమాధానార్థమైన శిక్షను భరించుట కొరకు ఆయన బలి అయిపోయాడు. అది ఆయనకి శిక్ష. ఎట్టకేలకు ఆయన సెలవులో వేలాడుతూ మనకు ఆయనకు తన రక్తము చేత సంధి చేకూర్చి ఆయన రక్తము చేత బంధాన్ని ఏర్పరిచి మనల్ని తండ్రితో ఏకం చేశాడు. ఆ యాగం ఆయనకు ఒక శిక్ష. ఆఖరికి ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. మూడవది ఏంటంటే, అది ఆ యాగం మనకు ఒక శాంతి లేక సమాధానం. మనం పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుతారండి. గతంలో మనకు ఒక బిడియం ఉండేది. గతంలో మనకు ఒక అసమాధానం ఉండేది. అంటే నేను చెప్పేది, నేను పాపంలో ఉన్నాను అని ఆ పాపం మనకు శాంతి లేకుండా చేసింది. మన హృదయంలో మనకు సమాధానం లేకుండా చేసింది. నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా, ప్రశాంతత లేకుండా బ్రతికిన బ్రతుకు మనకు తెలుసు. యేసుక్రీస్తు యొక్క బలియాగం ఏం చేసింది? మన పాపములను క్షమించి దేవునితో మనల్ని ఐక్యపరిచి, దేవునితో సమాధానపరిచి, ఇప్పుడు మన హృదయంలో శాంతి. దీనికి పర్యాయంగా పదం చెప్పాలంటే మన హృదయంలో ఇప్పుడు నెమ్మది. ఏంటిది? అందరు చెప్పండి. నెమ్మది. గతంలో మనకు ఒక కలవరం. ఏంటి కలవరం? పాపం మనల్ని కలవరపరిచింది. ఆ పాపం మనల్ని కుదుటిగా ఉండనివ్వలేదు. ఆ పాపం మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. తరిమింది 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 తరిమింది. నీవు పాపివి, నీవు పాపివి, నీవు పాపివి. ఆ పాపం మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. కలవరం. మీకు ఒక చిన్న మాట చెప్తాను అర్థమవడానికి. ఇవి అర్థమవడానికి చెప్తున్న మాటలేనండి. ఇవేం పిట్టకథలు నవ్వించడానికి, కవ్వించడానికి, కాలయాపన చేయడానికి కాదు. సబ్జెక్ట్ క్లారిఫికేషన్ కొరకు, మీ హృదయంలో ఆ మాటలు స్థిరంగా నిలిచిపోవటం కొరకు చెప్పే ఉపమానాలు అంతే. ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఆ ఇంట్లో చాలా 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 జంతువులు కూడా పెంచుతున్నాడు. మనకు అలవాటు కదా, కోళ్ళు, కుక్కలు, నక్కలు, పిల్లు, బాతులు. అదొక సరదా. నాకు కూడా సరదానే. సాయంకాలం పూట అలాగా నేను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు బయట కూర్చుంటే ఆ కోళ్ళు, ఆ పావురాళ్ళు, ఆ బాతులు, ఇంకా ఆ పక్షులు అవన్నీ అట్లా సాయంకాలం పూట వదిలిపెడతారు మా వాళ్ళు. అవి కిచకిచ అరుచుకుంటూ అట్లా తిరుగుతూ అట్లా ఉంటే అదొక ఫీలింగ్, అదొక సంతోషం. మన వాళ్ళకి కొంతమందికి అట్లా కాదులే, కోడి కనబడితే కొయ్యాల్సిందే దాన్ని. మసాలా పెట్టిన దాకా నిద్ర రాదు వీళ్ళకి. అదొక జన్మ. ఇంత పిల్ల కనబడ్డా ఏంటి వేసేదిరా, అదొక జన్మ. ఓకే. కొంతమందికి చెట్లకి పూలు కాస్తూ ఉంటాయి, అవి చూస్తే అదొక సంతోషం. ఆ కాసే పువ్వులు చూసి అది నాకు కూడా సంతోషం, చాలా సంతోషం. కొంతమందికి పువ్వు కనబడిందంటే అదొక జన్మ. ఇప్పుడు ఆ చెట్టుకు కాసిన పువ్వు చెట్టుకుంటే చూస్తే ఎంత అందం. అట కాదు, ఆ చెట్టుకి ఎందుకు ఉండాలా, అది ఇక్కడ ఉండొచ్చుగా. ఇదొక జన్మ.
పక్షులన్నీ అలా తిరుగుతుంటే సాయంకాలం ఏదో ఒక పల్లెటూరులో ఉన్నట్టు అదొక ఆహ్లాదకరమైన అనుభూతి. నాకు కూడా చాలా ఇష్టం. ఏంటి, ముందు క్యాంపస్ ఖాళీగా కొంచెం స్థలం ఉండాలి, ఆ పక్షులు అవన్నీ అలా తిరుగుతుండాలి, మొక్కలు పెరగాలి. అదొక ఆహ్లాదకరమైన సాటిస్ఫాక్షన్. అది చెప్పుకుంటూ వచ్చేది కాదనుకోండి. అట్లాగే ఆ తండ్రికి కూడా అదొక అలవాటు. ఆ ఇంట్లో చాలా కుక్కలు పక్షులు అవి పెంచుతున్నాడు ఆయన. సరే, ఆయనకి బాతులు అవన్నీ అంటే చాలా ఇష్టం, చాలా జాగ్రత్తగా పెంచుకుంటాడు. సరే, ఆయన ఒక 4 రోజుల పాటు ఎక్కడికో దేశానికి వెళ్ళబోతూ ఆ ఇంట్లో ఉన్న పనివాడికి అప్పగించి వెళ్ళాడు. రే, నేనున్నప్పుడు ఎట్లాగైతే ఈ పక్షుల్ని జంతువుల్ని ఇవన్నీ ఎలాగైతే నేను జాగ్రత్తగా చూసుకుంటున్నానో అలాగే చూసి నాకు అప్పగించాలి, జాగ్రత్త, ఒక్కటి మిస్ అయినా ప్రాణం తీసేస్తాను. యజమానులు అట్లాగే కదా చెప్తారు. అటు చెప్తారా, లేకపోతే నిద్రపోయా యాపకంత తేలకంత నిద్రపో అని చెప్తారా? వెళ్ళేటప్పుడు యజమానులు ఏం చెప్తారు? ప్రాణం తీసేస్తా, జాగ్రత్త, నేను ఉన్నప్పుడు అట్లాగని జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. సరే, ఆయన ఒక కొడుకున్నాడు. వాడేం చేశాడు, సాయంకాలం పూట ఆడుకుంటూ ఇంకేం ఆడతారేంటి, క్రికెట్లేగా మనోళ్ళు ఆడేది, ఆడుతూ వాడు బాల్ను కొట్టబోయి బ్యాటే వదిలేశాడంట. గోడంత నీరసం జబ్బడు చూడండి. బ్యాటే వదిలేస్తే ఆ బ్యాట్ పోయి అక్కడ తిరుగుతున్న మంచి బాతుకు తగిలింది. అది చచ్చింది. ఇక అంతే, పనోడు వచ్చాడు, నొరు కొట్టుకున్నాడు. అమ్మో అయ్యో నేనేం చెప్పేది బాబోయ్, యజమానుడు వస్తే నేనేం చేయాలి, అది ఇది అంటుంటే గడగడ వణికిపోయాడు యజమానుడు కొడుకు. గడగడ వణికిపోయి ఆ పనివాడి కాళ్ళు పట్టుకొని, అయ్యా నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, మా నాన్నతో చెప్పొద్దు అని ఏడ్చాడు. సరే, ఈ పనివాడు ఏం చేశాడు, సరేలే చెప్పనులే, నువ్వు కూడా చెప్పొద్దు అనుకున్నారు. అయిపోయింది. కానీ అది దాటిపోయిందే కానీ ఆ కొడుకు గుండెల్లో ఆ భయం పోలా, సమాధానం లేదు, అడికి శాంతి లేదు, అడికి పడుకున్నదే కలవరం. మా డాడీ వస్తాడు, పనివాడిని అడుగుతాడు, మా పనివాడు చెప్పేస్తాడు, మా డాడీ నన్ను చంపేస్తాడు. పిల్లాడు కదా, ఆడికి ఏం తెలుసు? ఎందుకంటే వెళ్ళేటప్పుడే మా డాడీ చెప్పి వెళ్ళాడు, రేయ్ జాగ్రత్త, ఒక్కటి ఏమైనా ప్రాణం తీసేస్తా అన్నాడు మా డాడీ. ఇదే కలవరం. అయ్యో నేను చేసింది పాపం కదా, అయ్యో నేను చేసింది తప్పు కదా, అయ్యో నేను చేసింది అవిధేయత కదా, నేను హత్య చేశాను కదా, హంతకుడు. ఇదే వేధింపు. మీరు ఆలోచించండి. మన గత జీవితంలో లోకంలో ఉన్నప్పుడు మనం నిమ్మళంగా నిద్రపోయామా, ప్రశాంతంగా జీవించామా? ఏదో తెలియని కలవరం మన నడవడి మనల్ని నిందిస్తూ వచ్చింది. మన పాపం మనల్ని కలవరపరుస్తూ వచ్చింది. కలవరాల మధ్యలో, కలతల మధ్యలో, వేదనల మధ్య కలత నిద్రపోయిన పరిస్థితులు మనకు తెలుసండి. సరే, మీకు ఒక మాట చెప్తాను. ఈ పనివాడు ఇదే అదును అనుకున్నాడు, ఆ పిల్లాడిని లొంగ తీసేసుకున్నాడు. ఏమన్నా అంటే ఈ పనివాడు ఏమంటున్నాడంటే, ఏయ్ మీ డాడీకి చెప్పనా అంటున్నాడు. గుడ్డి చాకిరి చేస్తున్నాడంటే పనివాడు. ఏది, యజమానుడి కొడుకు దగ్గర. కట్లు తేరా అంటాడు, పొయ్యి మంటేరా అంటాడు, నీళ్లు కాయరా అంటాడు. అయ్యా నేను ఓనర్ కొడుకు, ఏయ్ మీ డాడీతో అయ్యా వద్దయ్యా దండం పెడతారు బాబు. బక్క చిక్కిపోయాడు బిడ్డ. 10 రోజుల తర్వాత తండ్రి వచ్చాడు. తండ్రి వస్తే తండ్రి ముఖం చూడలేకపోతున్నాడు కొడుకు. ఎందుకంటే అపరాధం, నెమ్మది లేదు. తండ్రి అక్కడున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్దామా, అమ్మో ముఖం చూడలేకపోతున్నాడు. పిల్లరా 4-5 రోజులు అయింది. ఇక ఉండబట్టలేక ఆ కొడుకు అనుకున్నాడట, ఇలాంటి బతికేదానికంటే వెళ్ళిపోయి మా నాన్న కాళ్ళు పట్టేసుకుందాం. నాన్న జరిగింది ఇది, నేను కావాలని కాదు, ఇట్లా జరిగిపోయింది, నన్ను క్షమించు నాన్న అని కాళ్ళు పట్టేసుకుందాం. ఎందుకంటే మా నాన్న చూడలేకపోతున్నా, మా నాన్న దగ్గరికి వెళ్ళలేకపోతున్నా, మా నాన్నతో మాట్లాడలేకపోతున్నా. ఈ పనివాడు నన్ను రాసి రంపాన్ని పెట్టేస్తున్నాడు, ఈ పనివాడు గొడ్డి చాకిరి చేయిస్తున్నాడు, ఈ పనివాడికి నేను చాకిరి చేయలేకపోతున్నాను అని కుంగిపోయి గడగడ వణికిపోతూ ఒకరోజు తండ్రి పడుకొని ఉంటే వెళ్ళి తిన్నగా వెళ్ళి గట్టిగా కాళ్ళు పట్టేసుకున్నాడట. గట్టిగా కాళ్ళు పట్టేసుకున్నాడు. బోర్ నేర్చేశాడు. తండ్రి ఉలిక్కిపడి లేచి, ఏంటి నాన్న ఎక్కడికి వెళ్ళావురా, ఏమైందిరా, ఏంట్రా అంటే, నానా నన్ను క్షమించు, నానా నన్ను క్షమించు. ఏమైందిరా, నానా నన్ను క్షమించు.
ఏమైంది బాబు? నానా, నీవు అమితముగా ప్రేమించే బాతుల్లో ఒకదాన్ని నేను చంపేశాను నాన్న. అది జరగాలని కాదు నాన్న, బై మిస్టేక్ జరిగిపోయింది. నేను ఆడుకుంటున్నాను, నా చేతిలో నుంచి బ్యాట్ జారిపోయి దానికి తగిలింది, చచ్చిపోయింది నాన్న, నన్ను క్షమించు నాన్న. నేడిస్తే తండ్రి కంగు తిన్నాడు. వెంటనే తండ్రి భుజముల మీదకి ఎత్తుకొని బిడ్డని అన్నాడట, రే బాత్ ఎంత, దాని విలువ ఎంత, బాత్ ఎంత, దాని కాస్ట్ ఎంతరా? నువ్వు నా కొడుకురా, నువ్వు నా వారసుడురా, నువ్వు నా రూపమురా, నువ్వు నా రక్తంరా, నా బిడ్డవురా నువ్వు. అది కాకపోతే ఇంకోటి కొంటాను, అది కాకపోతే ఇంకోటి కొంటాను, నువ్వు ఇంతకు ఎలాగైపోయినావురా. అంతేనండి, ఒక్కసారి అతని నెత్తి మీద ఉన్న కొండ అలాగే తొలిగినంత పని అయిపోయింది కుమారుడికి. తండ్రి వైపు చూసి, నాన్న నిజమా అట్లా అంటే? తండ్రి అన్నాడు కన్నీడు తుడిచి, నేను క్షమించాను రా నిన్ను, పోనీ నాకు అది ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యంరా, ఇకంతే. అప్పటి వరకు నలిగి కృంగి కరిగిపోయిన అతని మనసు ఒక్కసారి బలాన్ని తెచ్చుకుంది. తండ్రిని ముద్దు పెట్టుకున్నాడు, తండ్రి ఓదార్చాడు, తండ్రి ధైర్యపరిచాడు. తండ్రి గదిలోంచి బయటకు వచ్చాడు. ఇడు కనబడ్డాడు సుపన్నతోడు. ఎవరోడు? ఎక్కడికి వెళ్ళా అంటే, ఏంట్రా ఏంటి, మీ డాడీతో. డాడీతో కాదు, పో చెప్పుకోబో. ఇప్పుడు ఆ భయం లేదు, ఇప్పుడు ఆ కలవరం లేదు, ఇప్పుడు ఆ కృంగుదల లేదు. ఎందుకని? యేసుక్రీస్తు మరణం ద్వారా మన పాపములు క్షమించబడి మనకు శాంతి అనుగ్రహించబడింది. హల్లెలూయా! మనకు నెమ్మది అనుగ్రహించబడింది. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. హల్లెలూయా! ఇప్పుడు మన పాపముల నిమిత్తమై మనం కలవరపడవలసిన అవసరం లేదు. మన అవిధేయతల నిమిత్తమై మనం కృంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు యేసు నందున్న వానికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకని లేదు అనంటే, ఆయన వారిని క్షమించాడు, ఆయన వారిని విడిచిపెట్టాడు, ఆయన వారిని మన్నించాడు, ఆయన వారు వెన్ను తట్టాడు, ఆయన వారిని భుజముల మీదకి ఎత్తుకున్నాడు, ఆయన వాళ్ళ కన్నీళ్లు తుడిచాడు, వాళ్ళని హిమముగా మార్చివేశాడు. ఇప్పుడు ఆ భయం మనకు లేదు. యేసు క్రీస్తు సిలువలో వేలాడుతూ ఆయన రక్తం కార్చి మన పాపములన్నింటినీ ఆయన రక్తంతో ఏం చేశాడు? తుడిచి వేసేసాడు. అంతే. బ్లాక్ బోర్డు ఉంటుంది, చదువుకునే పిల్లలు బ్లాక్ బోర్డు మీద రాస్తుంటారు. దాని మీద ఒక క్లాత్ కప్పితే మళ్ళీ ఆ క్లాత్ తీస్తే ఆ బోర్డు మీద రాయబడినవన్నీ కనబడతాయి. అసలు డస్టర్తో ఆ బోర్డు మీద రాసినవి తుడిచేస్తే యేసుక్రీస్తు రక్తం అది తీసింది. మన పాపపు పత్రాన్ని యేసుక్రీస్తు రక్తం తుడిచివేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం సాతాన్ని ఎదిరిస్తున్నాం. సాతానుగాడు మనల్ని అప్పుడప్పుడు కృంగతీస్తాడు. అరే నీ బతుకు నాకు తెలియదంటరా అంటాడు. అరే నీకు తెలిసేదేంట్రా? నా బతుకు నాకు తెలుసు, నా బతుకు నా తండ్రికి కూడా తెలుసు. అడితే చెప్పాలి, అంతేగాని చెప్పకాకరా సైతానుగా, రే సైతాన్ బావా చెప్పకాక బావా అన్నావా కృంగతీస్తాడు ఆడే. నీకు దేవునికి మధ్య అరమర ఏముండకూడదు, నీకు దేవునికి మధ్య అడ్డుకోట అడ్డుబండ ఏముండకూడదు, నీకు దేవునికి మధ్య ఏ అరమర లేకుండా ఉండాలి. ఎందుకంటే ఆయన శిలువ మరణం మనకు శాంతిని అనుగ్రహించింది, ఆయన శిలువ మరణం మనకు నెమ్మదిని ప్రసాదించింది, ఆయన శిలువ మరణం మన పాప బ్రతుకుని మార్చివేసింది. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? వెలుగులో మనం ఉన్నాం. మనం చీకటి సంబంధులం కాదు, మనం వెలుగు సంబంధులం అయిపోయాం. మనలో నీతి ప్రారంభమయ్యింది, మనలో దైవ కృప స్థాపించబడింది. మనం వెలుగు సంబంధులమై ఇప్పుడు మనం నెమ్మదిగా, విశ్రాంతిగా, ప్రశాంతంగా. కొలస్సీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మాటలు చూడండి. కొలస్సీ 1వ అధ్యాయం 20వ వాక్యం. ఆయన శిలువ రక్తము చేత ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన
శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును ఆ, అవి భూలోకమందు అవి భూలోకమందున్నవిను పరలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు ఆ, తండ్రి అభిష్టమాయను. తండ్రి అభిష్టమాయను. ఆయన ద్వారా, ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్నది, ఆయన ద్వారా. హల్లెలూయా. ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా. ఇప్పుడు మనకు యేసయ్య ద్వారా ఏం కలిగింది? సమాధానం, శాంతి కలిగింది. తండ్రి కూడా అదే ఆశించాడంట, తండ్రి కూడా అదే ఇష్టపడ్డాడట, తండ్రి కూడా అదే సంకల్పించాడట, తండ్రి కూడా అదే మనసులో తలంచుకున్నాడట. అదే జరిగింది. ఇప్పుడు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మనం శాంతితో, నెమ్మదితో, నిమ్మలంగా ఈ రోజున పాప భయం లేకుండా, మరణ భయం లేకుండా మనం బ్రతుకుతున్నామంటే మన భారాన్ని, మన భయాన్ని, మన యొక్క ఆ కలవరాన్ని యేసుక్రీస్తు శిలువలో మేకులతో దానిని దిగగొట్టేశాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇక మరలా మనం ప్రార్థన చేసేటప్పుడు పాపినైన నన్ను, చెప్పండి, పాపినైనా నన్ను క్షమించు నాయన అని అంటే ఇంకా నీవు ఆయన రక్తంతో కడగబడలేదని అర్థం. కొంతమంది తగ్గింపు ఎక్కువలే, కొంతమందికి విధేయత, వినయం ఎక్కువ, మరీ ఎక్కువ, గిన్నె నిండి పొంగిపోతుంటుంది. నాయనా నేను సచ్చిన కుక్కలాంటి దాన్ని అయ్యా, సచ్చిన కుక్కలాంటోడినయ్యా. కొంతమంది ఇంకా ఏది బలలో పాలు పొందుతుంటారు, బాప్తిసం పొంది ఉంటారు, పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఆనందిస్తుంటారు, కానీ వాళ్ళకి ఇంకా కన్ఫర్మ్ కాల. అందుకని వాళ్ళు ఏమంటారంటే, అయ్యా నేను పందిలాంటోడినయ్యా, మళ్ళీ దానికి రాగం పెట్టి పంది వలే తిరిగిన, ఇంకా ఎంతకాలం తిరుగుతారా సామె? పందిలాగా, కుక్కలాగా, నక్కలాగా. ఇంకా కొంతమంది ఒక ఆమె మొన్న యూరోప్ చేసిందంట ఒక ఆమె ప్రార్థన, నాయనా నేను కాలీఫ్లవర్లో పురుగు లాంటి దాన్ని అయ్యా. ఇంకా ఆమెకి ఏం దొరకలా. కాలీఫ్లవర్ పార్టీ ఉన్నట్టుంది ఆమెది. కాలీఫ్లవర్లో పురుగు లాంటి దాన్ని అయ్యా. ఓకే, నేను కాదనట్లే, వన్స్ అపాన్ ఏ టైం. ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వెవడివి? నువ్వు శుద్ధీకరించబడిన వాడివి. ఇప్పుడు నువ్వెవరివి? పవిత్రుడైన ప్రభు సొత్తైన జనాంగం. నువ్వు ఆయన సొత్తు, నువ్వు ఆయన స్వాస్థ్యం. నెమ్మది కావాలి నీకు, శాంతి కావాలి. ఎందుకంటే ఆయన ఆ కట్లలో నుంచి, ఆ బంధకాల నుంచి విడిపించి మనల్ని స్వతంత్రునిగా ఆయన చేశారు. మీకు 3 మాటలు చెప్పాను. ఆయన శిలువ యాగం ఏంటి, దేని కొరకు అంటే ఏంటంటే పాప పరిహారం. ఆయన శిలువ యాగం పాప పరిహారం. 2, ఆయన శిలువ యాగం సమాధానార్థమైన శిక్ష. ఆయన శిలువ యాగం మనకు శాంతి లేక నెమ్మదిని కలిగించేది. ఈరోజు నా ప్రియులారా, ఆయన ఎంత స్తుతించినా, ఎంత కీర్తించినా ఆయన రుణం మనం తీర్చుకోలేము. ఇప్పుడేమో యేసుప్రభు మండుటి ఎండలో ఆయన శిలువ ఇప్పుడు మోస్తూ లేడు. గత 2020 సంవత్సరాల క్రితం మనందరి పాపముల నిమిత్తమై ఆయన శిలువ మోసి, ఆయన బలి అయిపోయి, మరణించి, సమాధి చేయబడి మరలా తిరిగి లేచాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తాను, మీరేమనుకోరు కదా. సరే, మన ఇంట్లో అంటే వేరే విధంగా మీరు భావించకండి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ చనిపోయిన అతన్ని పాతి పెట్టేంతవరకు ఏం ముట్టుకోరు. ఆ కొన్ని ఇంచుమించు అంతే కదండి, ఏం ముట్టుకోరు ఆ కుటుంబీకులు. ఎందుకంటే వాళ్ళకి వాటి మీద ధ్యాస ఉండదు. దుఃఖం గుండెల్లో పొంగిపోతుంటుంది. ఆ జ్ఞాపకాలతో వాళ్ళు అల్లాడిపోతుంటారు. వింటున్నారా లేదా నేను చెప్పే మాట? 2 రోజుల వరకు సమాధి కార్యక్రమం జరగలేదనుకోండి, ఆ 2 రోజుల పాటు వాళ్ళు ఏం ముట్టుకోరు. ఎంతసేపటికి ఆ జ్ఞాపకాలు తలంచుకొని కుమిలి ఏడుస్తుంటారు. సరే, అయిపోయింది, సమాధి కార్యక్రమం అయిపోయింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల తర్వాత మరలా వాళ్ళు ఆ రోజున 2-3 గంటలు 4-5 గంటలు ఏం తినకుండా ఒగ్గబట్టి
అట్లా ఉంటారా? ఉంటారండి? ఉంటారు. వాడికి ఒక నిరీక్షణ ఏంటంటే మరలా రేపటి రోజున మనల్ని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళని చూస్తాం మనము. అవును కదా? ఆ నిరీక్షణతో సాగుతాను. మరి నేను అంటాను, యేసు ప్రభు 2020 సంవత్సరాల క్రితం ఇంచుమించుగా అప్పుడు ఆయన సిలువను మోసి మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయాడు, పునరుద్ధరుడయ్యాడు. ఇప్పుడు మరలా మనం 40 రోజులు నేను పూలు పెట్టుకోను, నేను నీసు తిన్నాను, 40 రోజులు నీ చెప్పులు కూడా వేసుకోను. నువ్వు 40 రోజులుగా తలంచుకోవాల్సింది యేసుక్రీస్తు మరల ఆయన మన కొరకు మేఘార్హుడై రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరలా మన కొరకు రాబోతున్నాడు కదా, దాని కొరకు ఆయనను ఎదుర్కొనేంత వరకు నిష్ఠ కలిగి బ్రతకాలి. ఈ 40 రోజులు కాదు. ఆ చేయడం తప్ప నన్ను అడగద్దు, నేను జడ్జి చేయట్లే. మీరు చేస్తారో చేయరో నాకు అనవసరం. చేస్తే మంచిది, నేను కాదనట్లే. చేయకపోతే చేయండి నేను చెప్పట్లే. నేను అనేది ఏంటంటే దీనికంటే ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, నేడు రేపు నా ప్రాణప్రియుడైన యేసయ్య, దాని కొరకు జీవితాంతం మనం నిష్ట కలిగి ఉండాలి, ఆయనను ఎదుర్కొనేంత వరకు. ఈ 40 రోజులు భక్తి చేసి 40 రోజులు అయిపోయిన తర్వాత ఫుల్గా తాగి కాలువల దగ్గర పడి ఉంటే ప్రయోజనం ఏంటి? ఈ 40 రోజులు భక్తి చేసి ఆ తర్వాత యేసుప్రభు ఈరోజు చనిపోయాడు కదా, ఇక రేపు ఉగ్గు పట్టుకుని ఉంటారు, ఇక ఎల్లుండి నుంచి చూడాలి నాయనా, ప్రయోజనం ఏంటి? ఆయన రాకడంలో ప్రత్యక్షతలో నువ్వు ఎత్తబడలేవు కదా. ఈ 40 రోజులు మాత్రమే కాదు కదా, జీవితాంతం మనం ఆయనకి అప్పగించుకొని ఆయనలో మనం లీనం కావాలి, ఆయనలో మనం ఏకం కావాలి. ఆయన త్యాగాన్ని తలంచుకుంటూ పవిత్రతను ఆపాదించుకుంటూ పూర్ణులమై సంపూర్ణులమై మనం సాగిపోదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది ఏ నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సిలువదారి, నా బలిపీఠమా, నిరక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి, నా బలిపీఠమా, నిరక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది ఏ నీ త్యాగ సంకేతమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది ఏ నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నొందెద నీ పోలికగా. మహిమతో నీవు దిగివచ్చు, మార్పు నొందెద
కదా నీ పోలికగా శ్రీమంతుడా నా ఆత్మకు. అందరూ చప్పట్లు కొడుతూ చేతులు పైకెత్తి ప్రభుని కనపరచండి. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. కొట్టండి. యేసయ్యా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా సియోను శిఖరము సింహాసనము పరపుత్రులకే వారసత్వము సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా ఆ యేసయ్య వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా ఆ యేసయ్య శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా అభినయ సంగీతమా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా ఆత్మకు అభిషేకమా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా
సిలువధారి నా బలిపీఠమా నిరక్తపు కోట నాకు నివాసమా సిలువధారి నా బలిపీఠమా నిరక్తపు కోట నాకు నివాసమా నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా ఇది ఏ నిత్య సంకేతమా నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా ఇది ఏ నిత్య సంకేతమా యేసయ్యా యేసయ్యా మహోన్నతుడా యేసయ్యా మహోన్నతుడా యేసయ్యా నా తోడుగా నీవయ్యా అలాగే తలలో నుంచి కళ్ళు మూసి మన కొరకు సిలువలో బలి అయిపోయిన దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని మీ చేతులు పైకెత్తి ప్రభువుకి మీరు ప్రతిష్ఠించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలమున మరొకసారి 2022 సంవత్సరాల క్రిందట మీరు సర్వ మానవాళి కొరకు తండ్రి బాధించబడి సిలువ వేయబడి సిలువలో మరణించినటువంటి ఆ సిలువ త్యాగాన్ని ఈ ఉదయకాలంలో మరొకసారి ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రికి సంపూర్ణంగా మిమ్మల్ని మీరు అప్పగించుకొని నాయన ఆ సిలువ మరణము ద్వారా మాకు ఎన్నో ఆశీర్వాదాలు కలుగు చేశారు. నాయన ఆ సిలువ మరణం వలన పాపమునకు పరిహారం మీరు కలుగు చేసినందుకై నేను స్తుతిస్తున్నాను. మా సమాధానార్థమైన శిక్షను మీరు భరించి తండ్రితో మాకు సమాధానాన్ని అనుగ్రహించినందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాలో ఉన్న కలవరాన్ని భయాన్ని తొలగించి మాలో శాంతిని మీరు కలుగు చేసినందుకు, నెమ్మదిని కలుగు చేసినందుకై నేను స్తుతిస్తున్నాను తండ్రి. మరలా తండ్రి పాపం వైపుకు మనసు త్రిప్పబడక మరలా బాహాటంగా మిమ్మల్ని సిలువ వేయక మీ సిలువ యాగమును బలియాగమును త్యాగమును తలంచి దానిలో ఉన్న ఉద్దేశాన్ని మేము గ్రహించి నాయనా తండ్రి యొక్క ఇష్టాన్ని మేము తెలుసుకొని నిత్యము మీకు సమీపంగా బ్రతకడానికి కృప దయచేయండి. మీతో సమాధానంగా బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ అమూల్యమైనటువంటి రక్తం సిలువలో కార్చబడినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ రక్తముతో ఇంకా కడగబడిన ప్రతి ఒక్కరూ ఈ ఉదయకాలమున కడగబడుదురుగాక, పవిత్రపరచబడుదురుగాక, పరిశుద్ధపరచబడుదురుగాక, మీతో సమాధానపరచబడుదురుగాక.
మీరిచ్చు శాంతిని, సమాధానాన్ని పొందుకొని నడిపించబొట్టుకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన తండ్రి యొక్క ప్రేమంతటిని నీ కుమారుడు ఈ లోకానికి చూపినట్లుగానే ఆ ప్రేమను ధరించి మేము కూడా ఈ లోకముకు సాక్షులుగా బ్రతకడానికి మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు త్వరలో రాబోచున్నారు తండ్రి. మేఘారూరుడై మీరు వచ్చి వేళ ప్రభువా, మేమందరము పరిశుద్ధపరచబడిన వారమై, సంపూర్ణపరచబడినటువంటి వారమై మిమ్మల్ని ఎదుర్కొనడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అలాంటి సిద్ధపాటును మీరు మా ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ దాసుని ఇంతవరకు మీరు బలపరిచి వాడుకున్నందుకే నేను స్తుతిస్తున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరూ మరొకసారి నాయన నీ సిలువను తలంచి, నీ త్యాగాన్ని తలంచి, ఒక నూతన తీర్మానముతో, కృతజ్ఞతతో ప్రభువా నడిపించబడటానికి మీరు సహాయము చేయమని, మీ సన్నిధిలోని మేళ్ళు, కాపుదల, క్షేమం నీ బిడ్డలకు అనుగ్రహించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ ఆరాధనలో, ఈ కూడికలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.